సో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళ పేరు నేను చదువుతాను. మీరు చక్కగా మైక్ ఆన్ చేసుకుని మీరు మీరు అనుకుంటున్నటువంటి ఫీడ్బ్యాక్, మీ ఫీలింగ్స్, మీ ఒపీనియన్, మీ సజెషన్స్ ఏదన్నా మీరు చెప్పొచ్చు అండి. వి లవ్ టు లిసన్ ఫ్రమ్ యూ. మీ ప్రెజెంటేషన్ తీసేస్తే అది పెడతాను సార్. ఓకే. ఇంకొక హాఫ్ అన్ అవర్ మనకు టైం ఉందండి. సో ఈ టైం మీకోసం పెట్టింది లేదు, మీకోసం స్పేర్గా పెట్టాము. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలనుకుంటారు కదా. సో కైండ్లీ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండి. మాధవరావు గారు 24 times బ్లడ్ డొనేషన్ చేశాను అని షేర్ చేస్తున్నారు. వండర్ఫుల్ అండి, రియల్లీ గ్రేట్ మాధవరావు గారు. యు ఆర్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద యంగ్స్టర్స్. మీరు ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసుకుని యూ కెన్ జస్ట్ షేర్ యువర్ ఫీలింగ్స్ విత్ అస్. మీకు సుందర్ రాజ్ సార్, నమస్తే సార్. హనుమంత్ రెడ్డి గారు చెప్పండి సార్. టు ఆల్ అవర్ టీమ్ సార్. మై నేమ్ ఈజ్ హనుమంత్ రెడ్డి తూడి అండి. నేను ఇక్కడ హైదరాబాద్ దగ్గర ప్రస్తుతం ఒక పల్లెటూరులో పాలమూరు డిస్ట్రిక్ట్ లో ఉంటున్నాను. ఐఎమ్ ఏ రిటైర్డ్ RIO ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండి. సో ఫర్ 36 years I worked as a lecturer and principal in English, and then final year I worked as RIO of Rangareddy district అండి. సో నేను ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ఈ అబ్దుల్ కలాం సార్ యొక్క వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను అనేక కాలేజెస్ తెలంగాణలో మరి ఆంధ్రలో అలా తిరుగుతూ, తర్వాత లీడ్ ఇండియా ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది కూడా డాక్టర్ అబ్దుల్ కలాం గారి యొక్క ఇన్స్పిరేషన్ తో పెట్టబడింది. దానిలో కూడా టైం ఇస్తూ ఉంటుంది. యూస్ టు విజిట్ అదర్ స్టేట్స్ ఆల్సో. తెలంగాణలో మన ఆంధ్రలో విజయనగరము అలాంటి దినాల్లో మా ఆర్గనైజేషన్ ఈ లీడ్ ఇండియా తరఫున టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా మేము క్లాసెస్ సెషన్స్ పెట్టాము అఫీషియల్ గా సార్. అయితే నేను ఈ అద్భుతమైనటువంటి ఇన్స్పైరింగ్ సెషన్స్ వినడం నిజంగా మొదటిసారి అండి. ఇటువంటి నాలెడ్జ్. సో మీరు యూ క్రియేటెడ్ ఏ హోప్ అండి దట్ భూలోక స్వర్గాన్ని నిర్మించడం అనేది సాధ్యం. ఎక్కడో ఉంది స్వర్గం అని కాకుండా మనం వీ కెన్ డెఫినెట్లీ డూ అనే ఒక గొప్ప ఆశ కలిగించారు. ఇందులో ఏది హైప్ కాదు. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నవి ఇలాగా మంచి చెప్పేవే, కానీ పునాది లేకుండా బిల్డింగ్ కట్టడం లాగా ఇతరులతో ఇలా బిహేవ్ చేయాలి, అలా బిహేవ్ చేయాలి, రెస్పాండ్ కావాలి, రియాక్ట్ కావద్దు బాగుంటాయి, కానీ వాటి వెనుక పునాది లేదు. ఇక్కడ అద్భుతంగా సెల్ఫ్ మొదలు మనం అంటే బికాస్ థాట్ అండ్ ఎమోషన్స్ ప్రిసీడ్ అవర్ వర్డ్ అండ్ యాక్షన్ అనే దాని వల్ల ఇది చేయడం వల్ల చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కన్విన్స్ అవుతారు. ఇంకోటి స్పీకర్స్ కూడా చాలా సాత్వికంగా, చాలా నిజానికి ఈ 5 రోజుల్లో స్పీడ్ గా ఇచ్చే స్పీచ్ మీ ఒక్కరిదే. నిజాన్ని మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక డాక్టర్ గారి నుంచి ఎంత ఫ్లూయెన్సీ ఎక్స్పెక్ట్ చేయలే. అంటే అంత చక్కగా, అంటే రామంచర్ల ప్రదీప్ గారు ఎంత సౌమ్యంగా ఎంత సాఫ్ట్ గా మాట్లాడతారో అంత సాఫ్ట్ గానే మంచి చక్కగా ఇంజక్షన్ ఎక్కించారండి. వండర్ఫుల్ అండి. నిజంగా యుద్ధాలు లేనటువంటి శాంతి కాముకమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించడము ప్రతి ఒక్కరు ఈ విద్య కనుక యూనివర్సల్, మీరు ఇంకా జీవన విద్యని ఐ వన్స్ అగైన్ సే రీటరేట్ దట్ ఈస్ అన్ అండర్ స్టేటెడ్ టైటిల్ అండి. ఇది యూనివర్సల్ జీవన విద్య, జనీనమైనటువంటి జీవన విద్య మనది. అటువంటిది పెట్టారు. తర్వాత ఇక్కడ హిడెన్ ఎజెండాస్ లేవు. నేను చాలా ఆర్గనైజేషన్ చూసి బికాస్ ఆఫ్ మై ఎటర్నల్ ఎవర్ ఎంతూజియాజం ఐ గాట్ రిటైర్డ్ సమ్ 5 years ago. ఏదన్నా మంచిది ఉంటే వెంటనే అట్రాక్ట్ అవుతాం, కానీ హిడెన్ ఎజెండాస్ ఉంటాయి. అది దురదృష్టం. కాంట్రిబ్యూషన్స్ అడుగుతారు, ఇస్తారు, పాపము ఇంతకంటే మంచిది ఎక్కడ చూసి ఉండరు కాబట్టి ఇస్తారు. వాటికి ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఏదో నేను పేర్లు చెప్పను, ఆర్గనైజేషన్ పేర్లు, ఏదో చెప్తారు బట్ ఇంకొకటి ఎక్కడో ఉంటది. వాళ్ళు రియల్ ఎస్టేట్ పెట్టాలని ప్రయత్నం చేయడము, అందులోకి అందరూ, కానీ అది చాలా ఎంతమందిని అయితే మనము మోటివేట్ చేసి అందులో చేరుస్తాము, తర్వాత మూమెంట్స్ కమ్ వెన్ వి స్టార్ట్ రిగ్రెటింగ్, అయ్యో ఇలా ఉంటదని. ఇక్కడ అటువంటిది ఏమీ లేదనేది క్లియర్ గా అర్థమవుతుంది మీ అందరి యొక్క స్వచ్ఛమైన ట్రాన్స్పరెంట్ మాటలు, హృదయాలు చూస్తుంటే. అండ్ ఇంకా చెప్పాలంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి, మీ లోపల ఏం మార్పు వచ్చిందని ఫస్ట్ ప్రశ్న ఎవరైనా అడిగినా ఒక్కటి కాదండి. ఈ వారం రోజులుగా నేను ఎవరితో మాట్లాడుతున్నా, మన మిత్రులతో మాట్లాడుతున్నా కూడా నా కాన్వర్జేషన్ మొత్తము ఇక్కడ తీసుకున్న కాన్సెప్ట్స్ అండి. ఒక్కటొక్కటి సెల్ఫ్ అండ్ బాడీ యొక్క కో ఎగ్జిస్టెన్స్ ఏంటి, అసలు వాళ్ళకు ఒక మంత్రంగా చేసేది, కానీ నాకు మంత్రం అయిపోయింది. ఏంటి, ఉద్దేశ లోపమా సామర్థ్య లోపమా అది చూసుకోండి మొదలు. ప్రతి
అంటే ఇట్ హ్యాడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ మై థింకింగ్. ఇది 4 రోజులకే ఇంత బాగా జరిగింది. తర్వాత ఎస్, ఇట్స్ నాట్ ఎనఫ్ జస్ట్ ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సంబడి, దర్ బాడీలీ నీడ్సే కాదు, వారి యొక్క సెల్ఫ్ కు నీడ్స్ ఉంటవి. చాలా బాగా అంటే పెద్దలను మేము కొత్తగా చెప్పేటి అన్ని వేరే చెప్పారు, దాన్ని నేను ఓన్లీ రిపీట్ చేస్తున్నా. ఇట్స్ ఎ వెరీ గొప్ప రిపీటేషన్ కాదు. ఏది వాళ్ళకి భోజనం పెట్టి మందులు ఇప్పించడం పెద్దలకు అది సరిపోదు, వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో అద్భుతం అండి. ఏది ఎన్ని చెప్పాలి, అద్భుతం. వేరే చెప్పారు ఆహా అనే మూమెంట్స్ చాలా వస్తాయని, అందులో ఎటువంటి సందేహం లేదు. నిజానికి నేను ఈ కార్యక్రమం రావడానికి శ్రీనివాస్ గారి యొక్క ఓపికతో సహనంతో నెల కింద వాళ్ళు నాకు క్లియర్ చేసిన డౌట్స్, వారిని నేను నిన్న చూశాను. అది నేను చాలా మిస్కన్సెప్షన్స్ తో మిస్అండర్స్టాండింగ్స్ తో వారికి చాలా కోపంతో ఫోన్ చేశాను, కానీ వారు చాలా ప్రేమతో మాట్లాడారు. అయిపోయింది అనుకున్నా, ఎస్ నేను తప్పకుండా చేస్తానని అన్నాను. తర్వాత వారు నన్ను చేర్చారు, వారికి పదే ధన్యవాదాలు. నిజంగా ఐఎమ్ సిన్సియర్లీ రిగ్రెటింగ్. ఇదే కనుక నేను ఒక 10 సంవత్సరాల క్రితమో 12 సంవత్సరాల క్రితమో చేసి ఉంటే, ఐ కుడ్ హావ్ ఇన్స్పైర్డ్ థౌజండ్స్ ఆఫ్ మై స్టూడెంట్స్ అండ్ వుడ్ హావ్ బికమ్ ఎ బెటర్ ప్రిన్సిపల్ ఆర్ ఎ బెటర్ ఆఫీసర్. బట్ బెటర్ లేట్ దాన్ నెవర్, అది వేరే సంగతి. నేను ట్రై చేస్తున్నా సిన్సియర్ గా ఈ ప్రదీప్ ప్రొఫెసర్ గారి దగ్గర చేద్దామని, కానీ నేను అడిగినప్పుడు ఆ బ్యాచ్ లేకపోవడం జరిగింది. బట్ ఇది నా ఇంటికే వచ్చింది, ఇంకా గొప్ప సంతోషము. ఎందుకంటే ఇప్పుడు నేను అందరికీ నా ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే, నా పిల్లలకు మీరందరూ చూడండి, మా బావమరుదులకు అది వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పిస్తే ఫస్ట్ వాళ్ళ నుంచి వాళ్ళ ముందే హ్యాపీగా ఉండాలి కదా, దెన్ అదర్ సొసైటీ. నాకు కూడా అదే ఉంది, వాళ్ళకి ఎంత బాగా కన్విన్స్ చేయాలో. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు మా నాన్న ఏది చెప్పినా గొప్పగా మార్కెటింగ్ నచ్చితే బాగా మార్కెటింగ్ చేస్తారని. అది వేరేని ఎలా చెప్పాలో ఇది ఒకటి నా తపన. అండ్ ఐ విల్ డెఫినెట్లీ spare my time and contribute my time for this in whatever way I can. And also నేను ఐఎమ్ ప్రామిసింగ్, నేను నెలకు తప్పకుండా 500 నుంచి 1000 రూపాయలు మినిమం నేను కాంట్రిబ్యూట్ చేస్తానండి. ఎందుకంటే ఇంతకంటే ఇది సరస్వతీ దేవి యొక్క హుండీలో ఇంతకంటే గొప్పది ఎవరు ఏం చేసినా ఇంతకంటే గొప్పది ఏమీ లేదు. ఎక్కడో అక్కడ పోయి ఆ విగ్రహాల దగ్గర హుండీలో వేస్తే అది తీసుకుపోయి గవర్నమెంట్ తీసుకుపోయి ఓట్ల కోసం ఖర్చు పెడతారు. ఇది నిజమైన విద్య కనుక దీనికి చేసే ప్రతి పైసా డైరెక్ట్ గా మన కర్మంతా కాస్తుందనే విశ్వాసం నాకు ఉంది మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ హనుమంత్ రెడ్డి గారు, మీ షేరింగ్ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. వీఆర్ సో హ్యాపీ. అండ్ చాలా చక్కగా సమ్అప్ చేసి ఒక జిస్ట్ ని చెప్పారు, అండ్ మీ ఎక్స్పీరియన్స్ ని చెప్పారు. అండ్ మీరు కంపేర్ చేసి చెప్పడం, యాక్చువల్లీ కంపారిజన్ అవసరం లేకపోయినా కూడా దట్ కంపారిజన్ ఇట్ సెల్ఫ్ ఈస్ గివింగ్ అస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఇన్స్పిరేషన్ టు గో ఫార్వర్డ్. మేము రైట్ డైరెక్షన్ లో వెళ్తున్నామనే దీన్ని మీరు ఇనుమడింపు చేశారనమాట మా భావాల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అష్యూరింగ్ యువర్ టైం. మీరు సమయాన్ని ఇస్తా అన్నారు, దానికి ఎంతో సంతోషం అండి. అలాగే కొంత ధనాన్ని కూడా ఇస్తా అన్నారు, దానికి సో మచ్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ హనుమంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. మాధవరావు గారు హ్యాండ్ రైస్ చేశారు సార్. మాధవరావు గారు కానీ అంజయ్ గారు కానీ. సార్ నమస్తే సార్. మాధవరావు గారు చెప్పండి సార్. సార్ మన ఇది GHSDC అనే ఈ జీవన విద్య అనే ఈ కార్యక్రమాన్ని మా అక్కయ్య లావణ్య ద్వారా మేము రావటం జరిగింది. తర్వాత దీంట్లో ఒక్కొక్కరు మాస్టర్స్ స్పీచెస్ వింటున్న తర్వాత చాలా మంచి సబ్జెక్టు, మంచి కాన్సెప్ట్తో వీళ్ళు స్టార్ట్ చేయటం, చాలా మార్పు తీసుకురావాలి, చాలా మంచి జ్ఞానాన్ని అందరికీ అందిస్తే వసుదైక కుటుంబం అనేది ఏర్పడుతుందని చెప్పి చాలా మంచి ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేయటము, మేము దాంట్లో పాలు పంచుకొని దీంట్లో ప్రతి వీక్లీ ఫీడింగ్ ఉండాలి. ప్రతి వీక్ ఫీడింగ్ ఉంటే దాని ఇంప్లిమెంట్ ఉంటుంది. ఒకసారి ఇదేసి వదిలేసామంటే ఇంటాము, మళ్ళా మామూలు అయిపోతుంది. మనం భౌతిక జీవితంలో, ప్రాపంచిక జీవితంలో మళ్ళా మామూలే ఉంటుంది. రెగ్యులర్ బూస్టింగ్ అనేది ఉన్నప్పుడే మనము దీన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా నలుగురికి తెలియజేయటము, వసుదైక కుటుంబం ఏర్పడుతుంది. చాలా మంచి సర్వీసు, చాలా గొప్పగా చేస్తున్నారు. చాలా మాస్టర్స్ అందరూ చాలా బాగా, చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్టు సులభ రీతిలో జ్ఞానాన్ని అందించారు. హ్యాట్సప్. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ మాధవరావు గారు. చాలా చక్కగా మీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్
అడగగానే ఫస్ట్ అష్యూరెన్స్ చేస్తూ చాట్ విండోలో కూడా మీరు డబ్బులు ఇస్తా అన్నారు. అలాగే రక్తదానం 24 టైమ్స్ చేయడం అంత సులువైన పని కాదు, మీరు 24 టైమ్స్ బ్లడ్ డొనేషన్ చేశారు. అండ్ మీలాంటి వాళ్ళు మా కుటుంబంలో ఒక మెంబర్గా రావడం మేము మా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కంట్రిబ్యూషన్ అండ్ షేరింగ్ అండి. అంజయ్ గారు. నమస్కారం సార్. జీవన విద్యా సంస్థ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే అసలు మన మూలాలను మర్చిపోయడానికి కారణము ఏమిటో మీ పెద్దలకు తెలుసు నాకన్నా ఎక్కువ. ఎందుకంటే మళ్ళీ మూలాలను ప్రతి ఒక్కరికి గుర్తు చేయవలసిన అవసరము కంపల్సరీ ఉంది. ఎందుకంటే అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు అనేది నా భావన. ఏంటంటే అసలు మాకు బ్రిగేడియర్ గారు పల్లె సృజన గణేశం గారు చెప్తా ఉంటారు, శోధయాత్ర పెడతారు ఎవ్రీ 3 months ఒకసారి. టెక్నాలజీ గురించి కానీ ఏ దాని గురించి అయినా ప్రతి ఒక్క శోధయాత్రలో 3 days బై వాక్లోనే వెళ్ళుకుంటూ ప్రతి ఒక్క దాని గురించి నేర్పుతారు మనకు. అప్పుడు అనిపించింది అనమాట, మనం ఎక్కడున్నాము, ఎక్కడ ఉండే అది బెటర్, ఇప్పుడు పూర్వం ఎలా ఉండే, ఇప్పుడు ఉన్న పద్ధతులు ఏంటి, మనం ఎలా జీవిస్తున్నాం, జీవన విధానంలో కూడా కానీ అన్నిట్లో మార్పులు చాలా వచ్చాయి. కానీ ఏది స్టాండబుల్ కాదు. ఇప్పుడు ఫస్ట్ ఫోన్ వచ్చింది 2G, 2G నుంచి 3G, 3G నుంచి 4G అంటే అలా మార్పు అవుతుంది కానీ ఏది స్టాండర్డ్ అనేది మనకే కన్ఫ్యూజన్ చిన్నగా. ఇప్పుడు 6 నెలల్లో ఒక్కొక్క కొత్త ఫోన్ మార్చేసినట్టు మన జీవన విధానం కూడా మార్చేస్తున్నాం అనిపించింది, నాకు అనిపిస్తుంది. కానీ కాకపోతే ఇలా సంస్థ ఉంది అని తెలుసుకోవడానికి మా బ్రిగేడియర్ గణేశం మెసేజ్ పెట్టగానే నాకు అనిపించింది ఐ హ్యావ్ హోప్. అంటే నాకు ఒక ఓహో ఇలా ఉందా అనేది. ఇది నాకేంటంటే అక్కడ హైదరాబాద్లో సభ్యులు ఎవరు ఉంటారో ఎక్కడ కలవాలి అనేది నాకు చిన్న పర్సనల్గా మీట్ అవుదామని ఉంది. నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాను, నా వంతు నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. తప్పకుండా నా కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుంది. నేను ఇలాంటి విధానాన్ని ఎన్నుకోవడానికి నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. అంటే బ్యాక్ టు నేచర్, అసలు పట్టణ జీవితమా పల్లె జీవితమా అనే నేనే కన్ఫ్యూజన్ లో ఉండి ఈ కరోనా వల్ల ఎటు కాలేకపోతున్నాను. 2 బోర్లు వేసి నేను బ్యాక్ టు నేచర్ అనేది ఒక ప్రోగ్రామ్ కాన్సెప్ట్ తోని జీవించాలని నేను తపన పడుతుంటే ఇప్పుడు నాకు ఎలక్ట్రికల్ పరంగా కొంచెం సపోర్ట్ హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. దానికి ఇక్కడ కూడా ఎలా ఉంటే బాగుంటుందని కలిసి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్లో సభ్యులు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ పెడితే బాగుంటుంది. తప్పకుండా అంజయ్ గారు. ఈ డెఫినెట్ హ్యూమన్ కాంటాక్ట్ తో ఉండేటువంటి మనుషులుని నిర్మించాలి అనేది మీరు చాలా క్లియర్ గా చెప్పారు. అలా ఉండాలి, నిరంతరం మార్పు కాదు, డెఫినెటివ్ గా యూనివర్సల్ గా అందరూ కూడా ఇలా ఉండాలి మానవులు. అలాంటి ప్రయత్నమే మనం చేస్తున్నామండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరితో మిమ్మల్ని కలిపే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఫిజికల్ గా మీటింగ్ ఎప్పుడైతే ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్ అవుతుందో హైదరాబాద్ లో మిమ్మల్ని తప్పకుండా ఆహ్వానిస్తాం. మీరు ఆల్రెడీ మా కుటుంబంలో పార్ట్ అయిపోయారు కాబట్టి నిరంతరం మీకు కంటిన్యూస్ గా కమ్యూనికేషన్ అందిస్తూనే ఉంటాము. కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు, నేను ఒక్కొక్కరి పేరు పిలుస్తానండి. డిబి ప్రతాప్ గారు. సార్ వీడైతే వీడియో ఆన్ చేసి మాట్లాడండి సార్, మీకు అవకాశం ఉంటే. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా, సో మిగతా వాళ్ళు కూడా చూస్తారు కదా, చూస్తారు, వింటారు, కలిసినట్టుంటుంది. గుడ్ మార్నింగ్ సార్. ప్రతాప్ గారు చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మై నేమ్ ఇస్ డిబి ప్రతాప్. ఐఎమ్ రిటైర్డ్ ఎంప్లాయీ. I worked in all private companies and finally I have retired from High-Tech Exhibition Center, Madhapur. Presently I am sitting at home and just one of my friend Mr. Virabhadrao has sponsored me. Then you go and join, this is very useful sir. Then this session only I have joined. Then I have gained lot of strength sir. Then how to meet the people, how to live in the society, what is the relationship with the housewife, with the children, with the society, with the colleagues and all. So I have gained lot of strength. Then not only that, I wanted to attend whatever your programs I wanted to attend, and also I will help you in volunteer and financially I will also donate something, and let me know. And physically I wanted to meet all our people, what Mr. Anjay told. If you conduct any physically meeting all the people, that program also I will attend and do my help. And thank you very much sir for your nice wonderful speech. And earlier Mr. Hanumanth Reddy also given wonderful nice speech. So he is given Telugulo chala
బ్రహ్మాండంగా మాట్లాడారు. అతను ఐడియాస్ కూడా చాలా బాగున్నాయండి. సో I will share my this CST program to all my friends in my apartments, all my brothers. I am having 4 brothers. All they have settled in US and children. So this, thank you very much for wonderful, sir. Thank you. థ్యాంక్ యూ ప్రతాప్ గారు. ఈ నాలెడ్జ్ గురించి అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేస్తారని అష్యూరెన్స్ ఇచ్చారు. దట్స్ సో గ్రేట్ఫుల్ టు యూ అండి. అండ్ అలాగే స్వాతి గారు ఆవిడ చాట్ విండోలో రాస్తున్నారు, నేను ఎక్కువగా డబ్బులు కంట్రిబ్యూట్ చేసే అవకాశం లేదు, కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్నాను, అయినా కూడా ఐ వాంట్ టు హెల్ప్, ఐ విల్ డొనేట్ 200 రూపీస్ అని చాట్ విండోలో రాశారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇక్కడ ఎంత డొనేట్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, ఆ ఫీలింగ్ ఆఫ్ కంట్రిబ్యూషన్. వాయిస్ క్లియర్ గా లేదు. వాయిస్ క్లియర్ గా లేదు. నా వాయిస్ క్లియర్ గా లేదండి. మిగిలిన వాళ్ళు కొంతమంది మైక్ మ్యూట్ చేసుకోండి. ఓకే, సో ఆ ఫీలింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఎంత డబ్బులు ఇచ్చాము అనేది ఇంపార్టెంట్ కాదు, నేను కంట్రిబ్యూట్ చేయాలి, నా వంతు సహాయం అందించాలి అని అనుకోవడమే గొప్ప అండి. ఈ సెల్యూట్ టు యూ అండి స్వాతి గారు. శ్రీకాంత్ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ అందరికి. మార్నింగ్. చాలా రోజులు కలుస్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో ఉన్న వర్క్ షాప్ అప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్ క్లోజ్ వల్ల. ఇప్పుడు నేను టైం అయిపోయింది. చెప్పండి సార్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. శ్రీకాంత్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకే సార్, వినిపిస్తుందా? ఇప్పుడు వినబడుతుంది సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సార్ చాలా సంతోషం, చాలా రోజులు కలుసుకుంటున్నాము వర్క్ షాప్ లో. నెంబర్ 1. నెంబర్ 2, మిగిలిన వాళ్ళకి నేను పరిచయం లేని వాళ్ళకైతే ఐఎమ్ శ్రీకాంత్, వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ జిఎస్టీ. నౌ ఐఎమ్ వర్కింగ్ అట్ పూణే సార్. పూణేలో ఉన్నాను, అందువల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. శ్రీనివాస్ కూడా, నేను మోస్ట్ ఆఫ్ ది టైం ట్రావెలింగ్ కానీ, లేకపోతే ఈవినింగ్ కూడా ఆఫీస్లో లేట్ అయిపోతుంది, ఈవినింగ్ క్లాసెస్ కూడా అటెండ్ కాలేదు. బట్ మెనీ వర్క్ షాప్స్ అటెండ్ అయ్యాను కాబట్టి ఇట్స్ నాట్ న్యూ ఫర్ మీ, వన్ థింగ్. రెండోది ఏంటంటే, ఇది నేను ఎప్పుడు 2013 నుంచి ప్రదీప్ గారి దగ్గర క్లాసెస్, తర్వాత నౌ దిస్ ఈస్ మోర్ అడ్వాంటేజెస్. ఫిజికల్ క్లాసెస్ కంటే కూడా ఆన్లైన్ క్లాసెస్లో అటెండ్ అవ్వడం చాలా కంఫర్ట్. ఎక్కువ మందికి, ఎక్కువ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళకి కూడా రీచ్ అవ్వడం అనేది చాలా ఈజీగా ఉంది. దీన్ని ప్రమోట్ చేసి నేను చాలా మందికి చెప్తూ వచ్చాను. కాకపోతే ఈసారి ప్రతి బ్యాచ్ లో ఎవరో ఒకరిని చేర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఈసారి మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, శ్రీనాథ్ రెడ్డి, తర్వాత సుజాత అని ఇద్దరు జాయిన్ అయ్యారు ఆల్రెడీ. లక్ష్మి అని ఒక అమ్మాయి ఉంది, తర్వాత కృష్ణ కూడా ఉన్నారు. అందరూ ఇట్స్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు మోటివేట్ 1 or 2 పీపుల్. ఒక్కరికి తెలిసినా కానీ ఇంకొకరికి చెప్తారు కదా అనేసి, అలాగా. అండ్ వన్ మోర్ థింగ్, నా మాట విని వెంటనే సుజాత గారును తర్వాత శ్రీనాథ్ రెడ్డి గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దమ్ ఐఎమ్ డొనేటింగ్ 5,000 per head, 10,000 ఇద్దరి తరపున నేను శ్రీనివాస్ నేను ట్రాన్స్ఫర్ చేస్తానండి. తర్వాత ఒకటి ఏంటంటే, అప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకుంటాను. శ్రీనివాస్ చెప్పినట్టు నేను ఇంత సర్వీస్, నేను అంత టైం స్పెండ్ చేయలేకపోవచ్చాను కానీ, బట్ ఐ ట్రై టు పుట్ ఇన్ మై ఎఫర్ట్స్ టు populate and educate this concept to everyone. Trying to share through WhatsApp and through mails whenever time permits. Thank you very much, sir. We follow all your health tips, especially every time. Especially me health tips maaku chaala panikochayi. Last year chaala leisure workshops we attended. Whole family, my father nunchi ma chinna papa varaku andaru attend ayyamu. So it's very useful, all your sessions. Thank you for giving me opportunity to talk to everyone. Thank you so much. Thank you, Srinivas. Thank you, Srikanth garu. Srikanth garu, last year మేము కండక్ట్ చేసిన యువర్ హెల్త్ ఇన్ యువర్ హెల్త్ అనే హెల్త్ వర్క్ షాప్స్ కానీ, దాని తర్వాత స్వాస్థ్య రక్ష ప్రోగ్రామ్, వీటన్నిటిలోని, అలాగే సిహెచ్జిహెచ్సి కండక్ట్ చేసినటువంటి ఈ జీవన విద్యా వర్క్ షాప్స్, అవి రెగ్యులర్ గా ఆయన అటెండ్ అవ్వడమే కాకుండా, ఆయన చెప్పినట్టుగా ఎంతో మందిని
ఆయన కొద్ది పేర్లు మాత్రమే చెప్పారు, బట్ ఇంకా చాలా మందిని ప్రతి వర్క్షాప్ కి ఆయన చేయబట్టుకుని లాగి తీసుకొచ్చినట్టుగా జాయిన్ చేసి, అండ్ దాని ద్వారా అంటే హీ అండర్స్టాండ్స్ ద వాల్యూ ఆఫ్ దిస్ థింగ్, అండ్ దాన్ని గట్టిగా దబాయించైనా సరే వాళ్ళు నాకు వచ్చి మరి తీసుకొచ్చి కూర్చోబెడుతుంటారు. హీ నోస్ దట్ దే విల్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్. సో అలాగే డబ్బుల పరంగా కూడా కంటిన్యూస్ గా మాకు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అండ్ సుందర్ సార్, సార్ రీసెంట్ గా మనం ఒక చిన్న వీడియో పెట్టాం కదా ఇంటర్మీడియట్ స్టూడెంట్ అని. ఆ ఇంటర్మీడియట్ స్టూడెంట్ వీళ్ళ అల్లుడే సార్. అవునా? ఓకే. మనం హైదరాబాద్ లో కలిసాము. ప్రీతం శంకర్ ఎక్సలెంట్ గా మాట్లాడాడు సార్. అబ్బాయి లైక్ సో హ్యాపీ టు మీట్ హిమ్. ఇప్పుడు మా దగ్గర ఉన్నాడు సార్, నెల్లూరులో చదివాడు. ఇప్పుడైతే ఇంట్లో మా మిసెస్ ఓబుల్ రెడ్డి స్కూల్లో టీచర్ కదా, ఇద్దరు కలిసే వెళ్తారు. వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇక్కడే ఉన్నాడు, మాతోటే ఉన్నాడు. అండ్ పేట శ్రీకాంత్ గారు తన యోగా గ్రూప్ లోను వాటిలోను రెగ్యులర్ గా గ్రూప్ లో ఉన్నారా సార్? యోగా గ్రూప్ లో ఉన్నారా సార్? మన నేచర్ క్యూర్. ఉన్నానండి సార్. థ్యాంక్ యూ సార్. మీ ఇన్ఫర్మేషన్ వల్లే వాట్సాప్ లో యోగా గ్రూప్ లో చూసి నేను జాయిన్ అయ్యాను. వెరీ మచ్ సార్. నేను అలాగే పూణేలో కూడా ఆంధ్ర సంఘం వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళ గ్రూప్ లో కూడా పెట్టాను. ఎవరో జాయిన్ అయ్యారు, కిషోర్ అని ఎవరు. నేను చంద్రశేఖర్ రెడ్డి. ఇక్కడ మనము మేడం గారు యోగా 5:45 to 6:30 7:30 యోగా క్లాస్. ఓకే సనత్ నగర్. నేను అప్పుడప్పుడు యోగా క్లాసెస్ కూడా చెప్తుంటాను సార్, మేడం లేనప్పుడు. మెసేజ్ పెట్టినందుకు అమ్మ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి ఇది అంటే, నాకు ప్రదీప్ సార్ వీడియోలు అప్పుడప్పుడు ఏదో మామూలు బై ఛాన్స్ చూశాను, మీరు అది పెడితే సార్ చెప్తే అదేనండి కంటెంట్ అంటే జాయిన్ అయ్యాను సార్. మీ ద్వారానే జాయిన్ అయ్యాను. అదే నేను అన్ని ఆల్ గ్రూప్స్ లో షేర్ చేస్తూ ఉంటాను. ఒకటి ఏంటంటే మంచి విషయం ఒక 100 సార్లు చెప్తే గానీ మెదడుకి ఎక్కదు సార్ ఎవరికైనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీకాంత్ సార్. అలాగే మా మిత్రులు కశ్యప్ ఉన్నారు. ఆయనతో మాకు ఎన్నో ఏళ్ల నుండి మా ఈ సోషల్ సర్వీస్ లో మేము కలిసి పనిచేసాము. అండ్ కశ్యప్ గారు ఒక్క మాట కశ్యప్ గారు గురించి ఒక్క మాట చెప్తారు సార్. శ్రీకాంత్ గారు చెప్పండి సార్. నేను ఈసారి ఫస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళు గ్రూప్ లో ఉన్నారు సార్. శ్రీనాథును అండ్ సుజాత, వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. వాళ్ళు కొత్తగా ఉంటారు కాబట్టి let them share their experiences with you. తప్పకుండా. Okay sir, I'll switch off my mic. Thank you శ్రీకాంత్ గారు. Thank you. శ్రీనివాస్. హలో అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే. నా పేరు రాధా సార్, అనంతపురం నుంచి మాట్లాడుతాను. చెప్పండి అమ్మా. నాకు నారాయణ రెడ్డి సార్ చెప్పడం వల్ల ఈ జీవన్ విద్యలో జాయిన్ అయ్యాను సార్. ఓకే. చాలా బాగుంది సార్. నేను మార్నింగ్ రామాయణము అది వినేదాన్ని. చాలా ఇంట్రెస్ట్ గా రామాయణము భాగవతం లాగా చాలా వినాలనిపిస్తుంది. లైఫ్ లో ఎలా లీడ్ చేయాలా అనేది చాలా బాగా అర్థమైంది సార్. చాలా ఇంట్రెస్టింగ్ గా బాగా ఉంది సార్. మా ఫ్రెండ్స్ కూడా అందరికి షేర్ చేస్తున్నాను. సార్ అంతా ఎప్పుడు నాకు ఇట్లాంటివి గుడ్ మెసేజెస్ పెట్టుకుంటారు సార్. సార్ వారి హెల్పింగ్ నేచర్ నాకు చాలా ఉంది. నాకు తోచినంత నేను డొనేట్ చేస్తాను సార్ జీవన విద్యకి. థ్యాంక్ యూ సార్. రాధ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ నైస్ అండి. ఓకే సార్. ఓకే. కశ్యప్ గారు మామూలుగా మనం తెలుగు భాష గురించి మాట్లాడుతూ ఉంటాం కదండి. భాష అదే తెలుగు భాషను ఎవరు ఎక్కువ ఉపయోగించట్లేదు, ఏం చేయాలని. బట్ కశ్యప్ గారు ఆయన వృత్తి వేరు ప్రవృత్తి వేరుగా ఉండి కూడా దాదాపు కొన్ని ఏళ్ళుగా, అంటే నాకు తెలిసినంత వరకు 10-15 ఏళ్ళుగా తెలుగు భాషని ముఖ్యంగా వికీ తెలుగు గురించి పనిచేయడం, తెలుగు భాషని ఇంకా బెటర్గా, అంటే ఇప్పుడు ఆన్లైన్లో అన్ని భాషలు మాట్లాడగలం, టైప్ చేయగలం, తెలుగు టైప్ చేసే అవకాశం అప్పట్లో ఉండేది కాదు. సో దానికోసం ఆయన చాలా ప్రయత్నం చేశారు. అండ్ ఇప్పుడు మేబీ వృత్తి ప్రవృత్తి ఒకటే అయింది. సార్ IIITలో ఈ వికీ తెలుగు గురించి, తెలుగుని ఇంకా ఆన్లైన్ మాధ్యమాల్లో ముఖ్యంగా తెలుగు భాషని ఎలా ఎక్కువ ఉపయోగించడం గురించి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అది జస్ట్ ఇంట్రడక్షన్ ఇద్దాం. ధన్యవాదాలండి. సో సంతోషంగా ఉంది. మనమంతా ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను మనం డిఫరెంట్ వాట్సాప్ లైఫ్ కలుస్తూ ఉంటాం. ముఖ్యంగా అంటే జీవన విద్య చెప్పేది నాకు మొదట్లో IIITకి వెళ్తున్నప్పుడు అద్భుతంగా అనిపించేది. అంటే అప్పటిదా వర్క్ షాప్స్ అంటే నేను ఏదో కోట్ వేసుకొని రావటము, లేకపోతే ఎవరో ఒకళ్ళు వాళ్ళు విని ఊరుకోవటం అలా ఉండేది. మొదటిసారి నేను IIIT నేను ఊహించి వెళ్ళాను అనమాట. అక్కడ ఏంటి అంటే కుటుంబాలు సహా వచ్చేవాళ్ళు.
మా చెల్లి, మా తోటి కోడలు, మా తోడలు చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసేది. ఏంటి అంటే అప్పుడు అర్థమైంది. ఓకే, సో జీవన విద్యలో కానీ ఒక డెవలప్మెంట్ లో మనకు కావాల్సింది ఏంటి అంటే మనం ఎంత వైబ్రెంట్ గా ఉంటామో మన క్లోజ్ సర్కిల్ కూడా అంత వైబ్రెంట్ గా ఉంటాం. వాళ్ళని కూడా కమ్యూనికేట్ చేసి ఉంచడం ముఖ్యం. అంటే మనతో పాటుగా మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మన చుట్టుపక్కల వాళ్ళకంటే మన ఇమ్మీడియట్ సర్కిల్ అంటారు కదా, అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి దాంట్లో అది నిజంగా అద్భుతమైనటువంటి జీవన విద్య ద్వారా ప్రూవ్ అయింది చాలా సార్లు కూడా. అంటే నా పర్సనల్ వ్యక్తిగత లైఫ్ లో కానీ లేకపోతే నేను చేశాను. ఒక్కటి రిక్వెస్ట్ ఏంటంటే అంటే పార్టిసిపెంట్స్ కూడా ఏంటి అంటే స్పృహ అంటారు కదా, కాన్షియస్నెస్ అంటారు కదా, ఆ కాన్షియస్నెస్ అనేది చాలా 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 అది ఎప్పుడు ఉండాలి. అది జనరల్గా నేను కొన్ని ఏం చేస్తూ ఉంటా అంటే ఒక్కసారి కంప్యూటర్ లో వాల్ పేపర్ పెట్టుకోవటము, మన కొన్ని ట్రైనింగ్ మెటీరియల్ లేకపోతే అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ చూస్తూ ఉంటే మనం మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే మన లైఫ్ లో పడి నడుస్తున్నప్పుడు కొన్ని మర్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాకు చాలా మంది ఫస్ట్ జీవన విద్య పుస్తకం ఎప్పుడు నా డెస్క్ మీద ఉండేది. హ్యూమన్ వాల్యూస్ పబ్లిషింగ్ పుస్తకం ఒకటి ఉండేది. సో దాన్ని చూసి అంటే మన మార్చుకోవడం ముఖ్యమో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కూడా అంతే ముఖ్యం. ఒక్కొక్కసారి మనకు అది మనకు సాధ్యపడకపోవచ్చు. కాకపోతే దాన్ని ఈ లీడర్షిప్ వర్క్షాప్ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటి అంటే అంటే ఎప్పుడు కూడా ఆ మొమెంటమ్ ని మనము చేస్తూ ఉండాలండి. సో మరొక్కసారి శ్రీనివాస్ గారికి, సుందర్ గారికి కానీ, ప్రదీప్ గారికి అందరికీ వేల వేల ధన్యవాదాలు. ఒకటి ఇలాంటి సెషన్ ఉండటం చాలా గ్రేట్. ఇంకో తెలుగులో ఉంటే ఇంకా అద్భుతమైన విషయం, మెటీరియల్ కానీ అవన్నీ చేయటం కానీ. ఫస్ట్ నేను జీవన వర్క్షాప్ చూశాను, ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలుగులో పెట్టడం కానీ సంబంధించినటువంటి వాడటం కానీ నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా సంతోషం అండి. అందరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ కశ్యప్. కశ్యప్తో మా రిలేషన్షిప్ చాలా డీప్ అండ్ చాలా 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 వినమ్రంగా మాట్లాడుతున్నాడు. బట్ ఒక్కసారి నవ్వించడం మొదలెడితే పొట్ట చెక్కలైపోతుంది అనమాట. పొట్ట పట్టుకొని నవ్వుతూ దొరలేవాళ్ళం అనమాట అతను నవ్విస్తుంటే. అంత అంటే మేము కలిసి ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో పాల్గొన్నప్పుడు వి హ్యాడ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్. థ్యాంక్ యూ కశ్యప్. అండ్ ఇక్కడ పోల సాయిరామ్ గారు 5,116 రూపాయలు కంట్రిబ్యూషన్ గా ప్రకటించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి సాయిరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ కంట్రిబ్యూషన్. అండ్ మనతో పాటు సాయి గారు ఉన్నారు, పతంజలి సాయి గారు. ఆయన నాకు ఎన్నో సంవత్సరాలుగా ఆయన నాకు పరిచయము. ఆయన ఎన్నో చక్కటి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో నాకు కూడా అవకాశం ఇచ్చినటువంటి చాలా గొప్ప వ్యక్తి. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ లో పనిచేశారు, అలాగే పతంజలి యోగ సమితిలో పనిచేస్తున్నారు. సో ఆయన ఇక్కడ విశాఖపట్నంలో ఫిజికల్ వర్క్ షాప్ కండక్ట్ చేయడానికి మాకు ఎంతో సహకరించి ఆయన ఆధ్వర్యంలో ప్రదీప్ సార్ని రప్పించుకుని మనం ఇక్కడ వర్క్ షాప్ కూడా చేసుకున్నాము రామకృష్ణ మఠంలోని. సాయి గారు మీ ఫీడ్బ్యాక్ చెప్పండి సార్. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారండి సాయి గారు, మైక్ అన్మ్యూట్ చేసుకోండి. శుభోదయం అండి. నేను విశాఖపట్నంలోనే ఎక్కువ సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. నేను నా 30 సంవత్సరం నేను ఎక్స్పీరియన్స్ చేశాను చాలా మంది. అది కొంచెం షార్ట్ గా చెప్తాను. అందులో మా ట్రావెల్ అసలు ఈ ట్రావెల్ ఎలా ఉంటుందన్నది మీకు నా జీవితం నేను చాలా తక్కువ టైంలో చెప్తాను. 1992లో నా మ్యారేజ్, 80లో నేను విశాఖపట్నం వచ్చాను. 86లో 90 సంవత్సరంలో నేను అయ్యప్ప సేవా సంఘం ద్వారా గురువు గారి దగ్గర ఆధ్యాత్మిక గురువు ఆయన దగ్గర నేను అయ్యప్ప స్వామి టెంపుల్ వెళ్ళడం జరిగింది. అక్కడ కొద్దిగా అభివృద్ధి ఒక రఫ్గా ఉన్న విద్యార్థిని కొన్ని సోషల్ యాక్టివిటీస్ లో వర్గానికి సంబంధించిన నాయకులు కూడా అలాగా కొన్ని కుట్ల ట్రస్ట్లో ఉండి తీసుకోవడంలో అలాంటి ఉన్న క్యారెక్టర్ అలాగా ఆయన ద్వారా అయ్యప్ప స్వామి సేవలు జరిగింది. 92లో నా మ్యారేజ్ అయింది. అప్పటికి ఎక్కువ అభిషేకాలు చేయడము అప్పుడు బాగా అలవాటైందంటే స్పిరిచువల్ గా. అయితే దాని తర్వాత నేను ఎక్కడైతే ఇల్లు జాయిన్ అయ్యానో 90లో మ్యారేజ్ చేసుకున్నా చాలా ఇంటర్వ్యూస్ రామకృష్ణ మిషన్ బాలాజీ బాబుజీ అండ్ పాఠశాల ఆ సంస్థ కూడా నేను వాళ్ళతో పరిచయం. వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి వాళ్ళతో నేను సంస్థ వారిగా మా అమ్మాయితో వాళ్ళ ఇంట్లో అక్కడే జర్నీ చేసేవాడు. అలాగే ఆ సంస్థ జర్నీ చేయడం జరిగింది. అలా జరుగుతూ అలాగా నేను చెప్పినట్టు ఏంటంటే వాళ్ళతో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ ఎక్కువ ఆర్గనైజర్ గా వాళ్ళకి సేవ చేయడము, ఫిజికల్ గా పనిచేయడము, కావాల్సిన ఇవి ఏర్పాటు చేయడము చేస్తుండేవాడు. కానీ ఆ వాసనలు అనేది చాలా మరి నేను వర్క్ చేసేవాడు కాదు. అంటే నేను ప్రాక్టీస్ చేసేవాడు కాదు, మెడిటేషన్ చేసేవాడు కాదు, ఏం చేసేవాడు కాదు. కానీ ఆ సంస్కృతి ఉండేవాడు. భోజనాలు అరేంజ్ చేయడము, ప్యానల్ అరేంజ్ చేయడము,
వర్క్ షాప్ కండక్ట్ చేయడం, ఇలాగే ఎవరినో ఒక 10 మందిని తీసుకొచ్చేవాడు. ఇక మరి వీళ్ళు చెప్తారు వీళ్ళు వినాలని. నేను వినేవాడు కాదు, అలా జరుగుతుంది రోజు ఇలాగా. ఆ తర్వాత నాకు 2010వ సంవత్సరంలో పతంజలిలో వచ్చాను. అప్పుడు షెడ్యూల్ బ్యాట్మెంట్ నేను మామూలుగా ప్లేయర్. నేను WD అసోసియేషన్ విశాఖపట్నంలో మెంబర్ కాదు, నేను బేసికలీ షెడ్యూల్ ప్లేయర్ అనమాట. అలా అసోసియేషన్స్ అలా ఎప్పుడు సొసైటీలో ఉండేవాడిని. అలా 2010వ సంవత్సరంలో పతంజలిలో వచ్చాను. ఆరోగ్య రీత్యా నాకున్న చెడు అలవాట్ల వల్ల ఓవర్ వెయిట్ అయిపోతే డయాబెటిక్ సర్జరీకి వెళ్తే ఒక డాక్టర్ చెప్పారు మీరు యోగా చేయండి. పతంజలి గ్రూప్ లో వచ్చాను. పతంజలి గ్రూప్ లో కూడా ఒక అభ్యాసిగా కాకుండా ఒక ఆర్గనైజర్ గా, ఒక యోగా టీచర్ గా ఉంటే క్వాలిటీ యోగా మనం నేర్చుకోవచ్చు. యోగా టీచర్ గా రామ్దేవ్ గారు నేర్చుకుని టైగర్ మీ వాయిస్ కొంచెం స్లో వస్తుంది. మీ వీడియో ఆఫ్ చేస్తే బెటర్ గా వస్తుందేమో, బ్యాండ్ విడ్త్ తక్కువ ఉండడం వల్ల ఉండొచ్చేమో. ఒక చిన్న అనౌన్స్మెంట్ సాయి గారు, అంటే 8 దాటింది కాబట్టి ఎవరికైనా అర్జెంట్ పనులుంటే వెళ్ళొచ్చండి. బట్ ఎవరైతే మాతో పాటు సమయాన్ని సంతోషాన్ని పంచుకోవాలన్నారో వాళ్ళు కంటిన్యూ అవ్వండి. సాయి గారు చెప్పండి సార్ బ్రీఫ్ గా. 2010వ సంవత్సరంలో ఈ యోగా స్టార్ట్ చేసి 2018లో రామ్దేవ్ గారిని మీట్ అయ్యి వెళ్ళారు మీరు హరిద్వార్. అక్కడ వెళ్ళి ఆయన దగ్గర ఉన్న యోగా ట్రైనింగ్ తీసుకుని టీచర్ గా ఎన్నో యోగా కార్యక్రమాలు, ఎన్నో క్యాంపెయిన్స్ కట్టించి నేనే యోగా టీచర్ గా చాలా మంది చెప్పండి. తర్వాత అప్పుడు నువ్వు ఏం చేయాలి, మీరు అలా కాదు సమస్యకు అడ్జస్టెడ్ గా ఉండాలని చెప్పి నాకు 15 సంవత్సరాలు అడ్జస్ట్గా తీసుకొచ్చాను. కుదురు తర్వాత నేను ఒక హోటల్ బిజినెస్ పరంగా ఈ సంవత్సరం వదిలి నేను అరకులో నాకు హోటల్ ఉండేది. దానివల్ల ఆ హోటల్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల దీన్ని అంతా వదిలిపెట్టి మళ్ళీ మామూలుగా అవడానికి వెళ్ళిపోయాను. అలా సమయంలో కుదురు తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే అనే మన 2014 సంవత్సరం తర్వాత 2015లో మొట్టమొదటి ఇంటర్నేషనల్ యోగా డే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు విశాఖపట్నంలో ఆర్గనైజ్ చేయాలంటే సమర్థులు సాయి అని చెప్పేసి ముఖ్యంగా నన్ను విశాఖపట్నం మళ్ళీ సంస్థలందరూ పిలవడం. ఎలాగా నేను మళ్ళీ శరమే వచ్చాను అన్న సమయంలో ఎలాగంటే ఒక ఐడియా వచ్చి ఇచ్చారు నాకు. ఒక ఇది ఎలా కాదు, దీని గురించి ఒక పెద్దలు వాళ్ళందరూ ఒక సాధ్యాయ సమ్మేళనం పెట్టమన్నారు. ఏంటి ఆయుర్వేదం యోగాకి సాధ్యాయ సమ్మేళనం పెడతాను సమ్మేళనం చేశారు. అలా విశాఖపట్నం జిల్లా అంతా తిరిగి పెద్ద వాళ్ళందరినీ కలుసుకుని వస్తే అందులో సుందరరాజు పెరుమాళ్ గారు వచ్చారు. ఆయనతో అప్పటి నుంచి నా ట్రావెల్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆయన మన సంవత్సరం చాలా సార్లు ఎన్నో పతంజలిలో ఎన్నో కార్యక్రమాలు రావడం, వారి యొక్క వైద్యశాలను అందించడం. ముఖ్యంగా ఆయన ఇంకొక చెప్పలేదు మీకు ఎవరో, ఆయన సంస్కృత భారతి ప్రెసిడెంట్ గా ఉన్నారు. సంస్కృతాన్ని సుందరరాజు పెరుమాళ్ గారు సొసైటీకి ఇవ్వడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు కూడా. అది అసలు మీరు ఎప్పుడైనా ఆ క్లాస్ మొదలుపెట్టున్నారే ఆ విషయంలో ఆయన నన్ను బాగా ఆకట్టుకున్నారు. చాలా అద్భుతంగా చేస్తారు సంస్కృతాన్ని నేర్పడంలో. ఆయన తర్వాత వారు ఒకరోజు నేను పిలిచి చెప్పారు, సాయి గారు ఇలాగ నేను ఆయన చాలా ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళం, చాలా ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, ఆశ్రమాల్లో ఉండేవాళ్ళం, అడవుల్లో ఉండేవాళ్ళం, ఫ్యామిలీతో కవితా మేడం గారు వచ్చేవాళ్ళు. మేమందరూ కూడా అన్నవరం మాకు ఒక రాజుగారి ఆశ్రమానికి వెళ్ళిపోయాం, అలా చేసుకునేవాళ్ళం. కానీ ఒక రోజు నన్ను పిలిచి జీవన విద్యా కార్యక్రమం సార్ అది అప్పుడు చేసి లేదు, మనం దాన్ని వినాలి. నేను చాలా తిరిగాను కానీ అసలు తెలియనప్పటికీ అది జీవితం ఏంటో నాకు తెలిసింది. మీరు ఒకసారి మనం దీన్ని ఎలాగో చేయాలి సార్ అంటే ఈ పొలంలో అంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవుతాం ఆ దాన్ని మొట్టమొదటి కార్యక్రమం చేశాను. అయితే నేను ఎక్స్పీరియన్స్ చెప్పాను. 14 నేను మామూలుగా ఆర్గనైజర్గా ఉన్నాను కానీ ఇప్పుడు ఈ 5 రోజులు స్టూడెంట్ గా వచ్చిన తర్వాత నేను నాలో మిస్టేక్స్ నేను అనే దాన్ని పక్కన పెట్టేసుకుని నా లోపల చూసుకుంటే నేను ఎలాగా కరెక్ట్ చేసుకోలేకపోతున్నానని ఎన్నో వాల్యూ నేను జరిగింది. అందరికీ నేను చెప్పేది ఏంటంటే నా ట్రావెల్ ఎలా ఉందో అది నా జీవితంలో తీసుకొచ్చిన మార్పు. అంటే సంస్థతో ఏదో ఒక అనుబంధంతో కలిగి ఉండాలి. ఎప్పుడూ కూడా డిటాచ్ అయిపోతుంది. ఆల్రెడీ స్టూడెంట్ గానే ఉండాలి, లేకపోతే ఒక వాలంటీర్ గానే ఉండాలి, షేర్ గానే పక్కన మీరు కోర్స్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ ఉన్నారో వాళ్ళతో కలిసి చర్చలో ఉండి ఎప్పుడూ డిస్కస్ చేసుకుంటూ ఉంటే అలాగే ఒక సంస్థతో అంటే ఆటోమేటిక్ గా అలాగా మనకి మీ వాయిస్ బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి. ఓకే ఓకే ఇక్కడ నెట్ బాగోలేదు అనుకుంటాను. ఇన్వో అందరికీ చెప్పిందంటే ఈ సంస్థతో పాటు ట్రావెల్ చేద్దాం. అలాగే నేను మొన్న చెప్పాను మన వార్షికోత్సవం రోజున
నేను ఈ సంస్థలో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటానని. ఆ గురించి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రమాణ గారు మనం కలిసి పనిచేద్దాం. నేను తప్పకుండా ఈ సంస్థతో పాటుగా నడుస్తూ ఉంటాను. నేను తప్పకుండా వైశాఖ మీట్ అయిస్తాను. అందరికీ కూడా సంస్థతో పాటు ఇంకో సంస్థతో పాటు మీట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఈ సంస్థలో HDFCతో అలా కంటిన్యూస్ గా మీరు టచ్లో ఉంటే ఆటోమేటిక్ గా తెలియకుండానే ఆ వైబ్రేషన్స్ కానీ అవన్నీ కూడా తప్పకుండా అవుతారు. అందరూ జాగృతి అవుతారు. అందరూ ఏం ప్రాబ్లం లేదు. మనకు తెలియకుండా థ్యాంక్ యూ సాయి గారు, చాలా బాగా చెప్పారు. అండ్ సాయి గారు మాటలు ఎంత బాగా చెప్తారో అంతే బాగా ప్రాక్టికల్ గా గ్రామాల్లో కూడా యోగాని అందరికీ తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేశారు. మీరు మాతో జీవన విద్యా ఫ్యామిలీలో ఒకరైనందుకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే రంగస్వామి గారు, ఆ తర్వాత సుజాత గారు, తర్వాత శ్రీనాథ్ రెడ్డి గారు, బ్రీఫ్ గా కొంతమంది లీవ్ అవుతున్నారు కాబట్టి చక్కగా చెప్పే ప్రయత్నం చేద్దాం. ముత్యాల రంగస్వామి గారు ఉన్నారా అండి? లేకుంటే సుజాత గారు? శ్రీనివాస్ గారు చెప్పండి అమ్మా. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ గారికి చెప్పాలండి థ్యాంక్స్. నన్ను జాయిన్ అవ్వమని చెప్పింది తనేనండి. అదేవిధంగా నన్ను యోగాలో కూడా జాయిన్ అయ్యేలా చేశారండి తను. నేను ఫస్ట్ టైం అండి ఇలాంటివి వినడము. హలో అమ్మా, చెప్పండి, వినపడుతుంది, చెప్పండి అమ్మా. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి వాటిల్లో నేను ఎప్పుడు పాల్గొనలేదండి. ఇది ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది వింటుంటే. చాలా విషయాలు మనకు తెలిసినవిలాగే ఉంటాయి కానీ అమలు చేయడం ఎలా అమలు చేయాలో తెలిసేది కాదండి. అది వింటుంటే అర్థమైందండి ఎలా అనేది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీకాంత్ గారు మీలాగే ఎంతో మందిని ప్రోత్సాహపరిచి జాయిన్ చేస్తూ ఉంటారు. సో మీకు శ్రీకాంత్ గారికి కూడా ధన్యవాదాలండి. రంగస్వామి గారు ఉన్నారా? శ్రీకాంత్ గారు చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా మాట్లాడితే వాళ్ళకి ధైర్యం వస్తుంది. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు వర్క్షాప్ గురించి, వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళ వర్డ్స్ లోనే వింటే మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, అందువల్ల మాట్లాడమని. అవునండి. అలాగే కృష్ణ తోట గారు ఆయన చాట్ విండోలోనే ఎంతో చక్కగా మీ గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఫీడ్బ్యాక్. ఆయన మన వర్క్ షాప్ గురించి ఏమనుకుంటున్నారు అడుగుదాం. కృష్ణ తోట గారు. కృష్ణ మాట్లాడండి. హలో అండి కృష్ణ గారు. సార్ నా పేరు కృష్ణ అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. చెప్పండి సార్. 1 year నుంచి జీవన విద్య ఫాలో అవుతున్నాను. ఫస్ట్ సెషన్ లోనే నాకు సార్ తోటి పరిచయం ఏర్పడింది, శ్రీకాంత్ గారితో పరిచయం ఏర్పడింది సార్. అప్పటి నుంచి సార్ కంటిన్యూగా యోగా సంబంధించింది కానీ హెల్త్ పరమైనటువంటి ఏదైనా మెసేజ్ ఉన్నా కానీ మన జీవన విద్య మెసేజ్ ఫ్రీక్వెంట్ గా పంపుతూ ఉండేది అనమాట. సార్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ తోటి నేను కుక్కట్పల్లిలో శ్రీలత మేడం గారి యోగా ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యాను సార్. ప్రతిరోజు మార్నింగ్ 6 to 7 వరకు డైలీ చేస్తాను. కొన్ని కారణాల చేత నేను ప్రైవేట్ స్కూల్ టీచ్ చేస్తాను. ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ లో ఉన్నప్పుడు సార్ ఆ విషయం తెలుసుకొని, కృష్ణ నో నీడ్ టు వరీ, నేను ఒక 6 months వరకు నీకు ఫైనాన్షియల్ గా ఎక్స్టెన్సివ్ ఉంటుంది, బట్ నువ్వు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు నాకు ఇచ్చే గ్రాటిట్యూడ్ ఏంటంటే నువ్వు దానికి నలుగురికి స్ప్రెడ్ చేయాలి. నువ్వు ఏదైతే చేంజ్ వచ్చిందో నీలో మార్పుని నలుగురికి స్ప్రెడ్ చేయాలి. దట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ అని చెప్పేసి సార్ ఒక మెసేజ్ రూపంలో నాకు తెలియజేశారు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సార్ ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి, జీవన విద్య, ఈ ఆర్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మధ్య నా ప్రయాణం చాలా ఆనందంగా, అన్నిటికీ మీద ఒక సంతృప్తిగా ఉంది సార్. ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీద సార్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం, మీతోటి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతృప్తి ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కృష్ణ గారు ఫర్ షేరింగ్ యువర్ జర్నీ అండి. హైదరాబాద్ లోనే ఉంటారు కదా, మనం అందరం కలుద్దాం మళ్ళీ. వెరీ నైస్ అండి. రంగస్వామి గారు. నమస్తే సార్. చెప్పండి సార్. సారీ నేను చాలాసేపు వెయిట్ చేయించాను. చెప్పండి సార్. సార్ పర్వాలేదు. మీ వీడియో ఆన్ చేయండి సార్. ఆన్ చేశారు కదా సార్. చెప్పండి సార్. ఇప్పుడు హ్యాపీనెస్ అనేది ఫస్ట్ మనలో డెవలప్ అయితేనే కదా మనం పక్కన పంచగలిగేది. కరెక్ట్. కానీ ఆ హ్యాపీనెస్ ను డెవలప్ చేసుకునే సిచ్యువేషన్ అందుకోలేకపోతున్నా సార్. ఎందువల్ల అంటే వర్క్ బర్డనా, లేకుంటే నేను యాక్చువల్గా కండక్టర్గా పనిచేస్తాను, అది వదిలేసి సిస్టమ్ ఇన్ఛార్జ్ అని కంప్యూటర్ల మీద పెట్టారు సార్.
ఓకే. ఈ ఆర్టీసీలో టిమ్ములు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఆర్గనైజ్ చేయడం అవి చేస్తుంటాను. చాలా ఉంటుంది సార్ ప్రెషర్ నా మీద. ప్రతి ఒక్కరు కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కొన్నిసార్లు స్మూత్‌గా సమాధానం చెప్పగలను. కొన్నిసార్లు చెప్పలేకపోతాను. కానీ ఆ వర్క్ డివిజన్ చేసుకోలేకపోతున్నాను. ఇట్లా నా హ్యాపీనెస్‌ని కూడా కోల్పోతున్నాను సార్. ఈ జీవన విద్య ఇప్పుడు జాయిన్ అయ్యాను. చాలా బాగా కొన్ని చెప్పారు ఫండమెంటల్స్ ఎట్లా ఏంటి అనేది. చాలా బాగుంది సార్. ఈ కార్యక్రమం ఫాలో కావాలని నేను హోప్‌ఫుల్‌గా ఉన్నాను. కానీ ఫస్ట్ నాలోనే నేను ఎట్లాగా అనేది ఇంకా కాలేకపోతున్నాను. యాహ్! అంటే నాలోనే ఎట్లా డెవలప్ ఈ నిరంతరము సంతోషంగా ఉండడం అనేది మ్యాన్స్ ఎటర్నల్ క్వెస్ట్ అండి. ఎప్పుడు కూడా ఎప్పటినుంచో మనిషి ఆ సంతోషం కోసమే ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాకపోతే ఈ సంతోషము మనలో రావాలి అంటే మన లోపల ఆ రైట్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఆ రైట్ ఫీలింగ్ ఉండాలి. అండ్ నిరంతరము దాని ఎరుకలో ఉండాలన్నమాట. మన లోపల జరుగుతున్నటువంటి ఆలోచనలు గానీ, కోరికలు గానీ, భావాలు గానీ, ఆశలు గానీ, ఆశయాలు గానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది నిరంతరం మనల్ని మనం గమనించుకుంటూ ఉంటూ అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సత్సంబంధాలు పెంపొందించడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే ఇదొక జర్నీ అన్నమాట. సో స్టార్టింగ్‌లో చాలా కష్టంగా అనిపించొచ్చు. ఇనీషియల్‌గా ఇబ్బంది అనిపించొచ్చు. బట్ అలా జర్నీలో ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ మన లోపల నిరంతరము సంతోషము ఉండడం అనేది సాధించగలుగుతాం అన్నమాట. అది మనందరం కలిసి సాధిద్దాము. మీరు ఎల్లుండి వీక్లీ వర్క్షాప్‌కి అటెండ్ కండి. సో ప్రాక్టికల్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనే దానిపైన రెగ్యులర్‌గా మన వర్క్షాప్స్ జరుగుతాయి. మీరు అటెండ్ కండి. మనం విల్ ట్రై టు హెల్ప్ యూ ఇన్ విచ్ ఎవర్ వే వి కెన్ డు. థాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ అండి. ఐ విల్ డొనేట్ మై సెల్ఫ్. హ్యూజ్లీ అమౌంట్ కాకపోయినా నాకున్నంత నేను డొనేట్ చేయగలుగుతా సార్. తప్పకుండా సార్. రంగస్వామి గారు ఎంత ఇచ్చారనేది ఇంపార్టెంట్ కాదు. ఆ ఇవ్వడం అనే భావన చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా ఈ వర్క్షాప్ ఎట్లా ఉన్నది అనే దాని గురించి మీరు మీ ఒపీనియన్ చెప్తారా? హ్యాండ్ రైజ్ చేసినా పర్వాలేదు, మీరు మైక్ ఆన్ చేసి మాట్లాడినా పర్వాలేదు. Sir, I request Srinath also to speak, sir. శ్రీనాథ్ గారు మీరు మైక్ ఆన్ చేసుకోండి. శ్రీనాథ్ గారు లేనట్టున్నారు సార్, లేకపోతే వేరే పేరుతో ఏమైనా జాయిన్ అయ్యారో తెలియదు. లలిత కళ గారు సార్, అందరికీ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈ మా ఫ్రెండ్ ద్వారా బై ఫోర్స్ గా నేను దీంట్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి దట్టు మీ స్పీచ్ నాకు చాలా ఎమోషనల్ గా ఉంది సార్. ఇన్నోవేటివ్ గా ఉంది. దీని నుంచి ప్రయోజనాలు అంటే ప్రాక్టికల్ గా మన లైఫ్ లో వస్తూ ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా నచ్చింది సార్. హలో అమ్మా లలిత కళ గారు చెప్పండి, వినబడుతోంది. So first of all, let me thank my friend for introducing me to this sessions. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు మీ ఫ్రెండ్? రెడ్డి గారు సార్. ఓకే, రెడ్డి గారు. తర్వాత దీని నుంచి నేను జీవన విద్యా ప్రమాణాల కంటే కూడా ఇంకా ఎక్కువ సంతోషపడేది అంటే ఈ మా ఓల్డ్ ఫ్రెండ్ దీని ద్వారా తెలుసుకుని నన్ను కాంటాక్ట్ చేయగలిగింది సార్. దానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆమె కూడా దీంట్లో మెంబర్, అందుకు నన్ను మీట్ కాగలిగింది. తర్వాత మీ అందరివి అమ్మ శ్రీనివాస్ గారు కానీ, గిరి గారు కానీ, ఎస్పెషలీ పూర్ణిమ గారు రాత్రి నిన్న ఈవినింగ్ సెషన్ ఆమెది విన్నాము, చాలా నచ్చింది. ఎందుకంటే సేమ్ ఉమెన్ ఫీలింగ్స్ బాగా ఎక్స్ప్రెస్ చేశారు ఆమె, వాట్ వీఆర్ సఫరింగ్. సో నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. అంటే ఇంకా కొంచెం ఇంకో 15-20 years బ్యాక్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వినేటగిన ఇంకా బాగుండేది, ఇంకా చాలా మందిని మేము ఇనిషియేటివ్ తీసుకురాగలిగే వాళ్ళమని నాకు అనిపిస్తుంది. ఎనీహౌ చాలా థ్యాంక్స్ సార్. నేను ఇంకా మీదట వీలైనంత సెషన్స్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాను సండే అలా. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ లలిత కళ గారు. మీరు అన్నట్టు పూర్ణిమ గారు అంత ఎఫెక్టివ్గా
చెప్పడానికి కారణం ఏంటి అంటే లైఫ్లో నిరంతరము కూడా అవేర్నెస్ లో ఉంటూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బంధువులు వాళ్ళ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ లోనే ఆవిడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అంత చక్కగా సందేహాలకు సమాధానాలు చెప్పగలుగుతారు. మా మనసులో ఉండి మేము ఎక్స్ప్రెస్ చేయలేనివి ఆమె చెప్పినారు అంటే అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో మాత్రమే వస్తుంది. అది కరెక్ట్. ఎక్స్పీరియన్స్ అవుతేనే చెప్పగలుగుతారు. ఇప్పుడు మేము చెప్పలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం, వింటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, ఫీల్ అవుతున్నాము, బట్ ఎక్స్ప్రెస్ చేయలేమంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ. మీరు కూడా హనుమంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకొంచెం ముందే నాకు తెలుసుంటే బాగుండన్నారు, బట్ ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు మరింత ఉత్సాహంతో తప్పకుండా ప్రాక్టీస్ చేస్తాం. అందరికీ చెప్తామండి. సార్ సుందర్ సార్ ఒక 2 డౌట్లు సార్. శ్రీనివాస్ సార్ చెప్పారు ఎవ్రీ ఫస్ట్ సండే ఇంగ్లీష్ అన్నారు అంటే విల్ ఇట్ బి కన్ఫైన్ టు 1 డే ఆర్ అది కూడా 7 రోజులు ఉంటుంది అనేది ఒక డౌట్. అండ్ నెక్స్ట్ తెలుగు బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది సో దట్ వీ కెన్ టెల్ అవర్ పీపుల్ కదా సార్. ఏమన్నా ఆల్రెడీ డిసైడ్ చేశారా? యాక్చువల్లీ ఇంగ్లీష్ వర్క్ షాప్ ఏమో 2-3 తెలుగు వర్క్ షాప్స్ చేసి ఒక ఇంగ్లీష్ వర్క్ షాప్ అలా చేస్తున్నాం అనమాట. అంటే సంవత్సరానికి ఒక 4 ఇంగ్లీష్ వర్క్ షాప్స్ చేయాలి అలా అనుకున్నాం అనమాట. సో ఇంగ్లీష్ వర్క్ షాప్ లో ఆల్రెడీ పాల్గొన్న వాళ్ళకి ఎవ్రీ ఫస్ట్ సండే రిఫ్రెషర్ వర్క్ షాప్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎవ్రీ వీక్ ఏమో తెలుగు వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి ఓన్లీ 1 వీక్ ఇన్ ఏ మంత్ చేస్తున్నాం అనమాట. అప్పుడు తెలుగు వాళ్ళకి కూడా ఉంటుంది, ఇంగ్లీష్ వాళ్ళు కూడా ప్యారలల్ గా నడుస్తూ ఉంటుంది అనమాట. Okay, I was asking for the whole batch, full-fledged batch. English batch mostly next batch అవ్వచ్చు, లేదు ఇంకా డిసైడ్ కాలేదు ఇంగ్లీష్ తెలుగు అనేది. అండ్ డేట్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదు. రాగానే మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకు వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా, అన్ని ద్వారా మేము అందించే ప్రయత్నం చేస్తామండి. మీ రివిజన్ ఈ రోజు అద్భుతం సార్. తక్కువ అంటే ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా అంత అంటే ఈ రోజున్న కార్యక్రమాలు ఎక్కువనే కాబట్టి యు ఆర్ ద రైట్ పర్సన్ టు డూ దట్ అండ్ వండర్ఫుల్ సార్. దయానంద్ గారు సార్ ఆమె చెప్తున్నారు సార్ మధ్యలో. ఎవరు? లలిత కళ అయిపోయింది. లలిత కళ గారు అయిపోయింది కదా. ఓకే సారీ. దయానంద్ గారు మీరు మ్యూట్ చేసుకుంటారా? సరే సార్. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్. అదే మీరు ఏమైనా చెప్తారేమో, వీడియో ఆన్ చేశారు కదా. హిమబిందు శ్రీనివాస్ గారు రైట్ చేశారు సార్. హిమబిందు శ్రీనివాస్ గారు. దయానంద్ గారు మీరు చెప్తారా అండి? నేను అది మామూలుగా వీడియో ఆన్ చేద్దామని చేశాను. ఓకే ఫైన్, ఉంచండి అలా వీడియో ఆన్ చేసి ఉంచండి, ఫోటో తీసుకుందాం మనం, గ్రూప్ ఫోటో. ఓకే సార్. హిమబిందు గారు చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అయితే మా బాబాయ్ అమ్మాతి రవీందర్ గారు చెప్పారు, చిన్నప్పటి నుండి అన్ని చెప్తుంటారు కానీ మేము ఆ బాబాయే కదా అని లైట్ తీసుకుంటాం సార్. మీరు చెప్పడంలో కొంచెం ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఆల్మోస్ట్ ఇవన్నీ చిన్నప్పటి నుండి విన్నవి చూసినవే, కానీ తెలుసు, అర్థం, ఆలోచన అనే స్టేట్మెంట్స్ బాగా నచ్చింది సార్. నాకు తెలుసు వరకే ఉన్నాను, ఇప్పుడు మీరు చెప్పడంలో అర్థమైంది. నెక్స్ట్ ఆచరణలో ఉండాలి అని ప్రయత్నిస్తాను సార్. సో ఎవ్రీ డే టాపిక్ ఉండేది, కానీ మీ డిఫరెంట్ గా చెప్పడంలో కాస్త ఎక్కువే అర్థమైంది అనిపించింది నాకు. సో థ్యాంక్స్ సార్ అందరికి, అంటే ఈ 6 సార్స్ కి థ్యాంక్స్, ఇంకా మేడం కి కూడా. అదే సార్ నేను చెప్పాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ అండి హిమబిందు గారు. ఆచరణలో అన్ని విషయాలు మనకు తెలిసినవే, బట్ ప్రాక్టికల్ గా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నిరంతరము ఆ అవేర్నెస్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. దాన్ని సాధించే ప్రయత్నం చేద్దాం మనము. అండ్ అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మనము ఒక చిన్న గ్రూప్ ఫోటో తీసుకుందాము. చదరం గణేష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? మీరు ఏమైనా చెప్తారా అండి? ఏం లేదు సార్, బై డిఫాల్ట్. ఓకే నైస్. అందరూ ఆన్ చేస్తే మనం ఫోటో తీసుకుందాము. ఇంకా ఎవరైనా మీరు షేర్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే సార్. నమస్తే సార్. నమస్తే అండి సాయిరామ్ గారు. సార్ ఈ సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి సార్. అందరికీ అందాలనేది మీ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. చాలా మంది కొంతమందికి ఇంకా షేర్ కావాలని చాలా బాగుంది. దీంట్లో మెయిన్ గా వచ్చేసి సెల్ఫ్ గా, అంటే నీతో ఎవరు చెప్పారు బయటగా, మామూలుగా మీరే అనేది మీరే చూసుకోండి అనేసి సొంతంగా చెప్తున్నారు. అంటే మోటివేషన్ అనేది
అంటే బయట వాళ్ళు కాకుండా అందరు ఏమంటారు అంటే ఏదో స్పీచ్ ఇస్తా ఉంటారు. దీంట్లో ఏంటంటే మీరు ముందు తెలుసుకునే రకంగా చెప్తున్నారు. చాలా గ్రేట్ సార్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ దీంట్లో అందరూ సేవాభావంతో వచ్చి మేము 10 మందికి మాకు తెలుసుకునే జ్ఞానాన్ని అందిస్తామనేసి వాళ్ళ పనిని ఇచ్చిపెట్టి వాళ్ళ సొంత అంటే వాళ్ళు ఎవరు చేసుకున్న కార్యక్రమాలు ఇచ్చిపెట్టి దీంతో వాళ్ళు టైం స్పెండ్ చేస్తా ఉన్నారు కదా, చాలా గ్రేట్ సార్. ఆ సొంత కార్యక్రమాలు చూసుకుంటూ ప్లస్ ఇక్కడ దీనికోసం సపరేట్ గా వాళ్ళు టైం కేటాయించడం కానీ చాలా గ్రేట్ సార్. ఇప్పుడు శివ సార్ కానీ సుమన్ గారు కానీ అక్కడ అమెరికాలో ఉండి కూడా జాబ్ చేసుకుంటూ కూడా ప్లస్ మళ్ళీ దీనికోసం స్పెషల్ గా టైం స్పెండ్ చేయడం అనేది చాలా గ్రేట్ సార్. అంటే పేరుతో కానీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. వండర్ఫుల్ అండి సాయిరామ్ గారు. ఇద్దరు పేరని కాదు అందరి పేరు అందరికి చేసిన పార్టిసిపెంట్ కి థ్యాంక్ యూ. అలాగే మీరు సిహెచ్డిఎఫ్సి కోసం అష్యూరెన్స్ చేశారు, కంట్రిబ్యూట్ చేస్తామని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పండి సార్. అదే శ్రీకాంత్ పేట గారు ఇంట్రొడ్యూస్ చేశారు, యోగా క్లాస్ లో గ్రూప్ లో ఉంటాడు మాకు. థ్యాంక్ యూ సార్ కూడా. ఆల్రెడీ నాకు కొద్దిగా మామూలుగా వీడియోలలో చూసినట్టు బై ఛాన్స్ మన ప్రదీప్ గారి వీడియోస్ చూశాను, ఇన్స్పిరేషన్ అయ్యాను, దీంట్లో జాయిన్ అయ్యాను. నా వంతు నేను కూడా డొనేట్ చేస్తాను సార్. సెకండ్ వచ్చి మీరు ఒకరొకరు చెప్పడం కూడా మాకు డిఫరెంట్ పర్సన్స్ చెప్పడం వల్ల కూడా సేమ్ ట్రస్ట్ కావచ్చు, మిగతా ఏవైతే మీరు చెప్పారు 9 ఫీలింగ్స్ అవి డిఫరెంట్ గా వచ్చి ఎవ్రీడే డిఫరెంట్ సార్లు వచ్చి చెప్పడం వల్ల కూడా మాకు అది అర్థం కాని కూడా వేరే వాళ్ళు వేరే వ్యూలో చెప్పడంతో వేరే బాగా అర్థమైంది సార్. అంటే ఇప్పుడు మీరు సేమ్ ట్రస్ట్ గురించి ఉద్దేశం గురించి మార్నింగ్ చెప్పారు, సేమ్ ఇంతకు ముందు సుమన్ సార్ చెప్పారు, సేమ్ ఇంతకు ముందు శివశంకర్ సార్ చెప్పారు. ముగ్గురు 3 వ్యూస్ తో చెప్పేటప్పటికి థీమ్ అదే అయినా కూడా ఒక్కొక్కరు చెప్పేటప్పటికి ఆ డౌట్స్ కూడా క్లారిఫై అయిపోయాయి. మీరు ఈరోజు చెప్పిన 1 hour అయితే సార్, యాక్చువల్గా మేము 1 week నుంచి జర్నీ వింటున్నాం కాబట్టి ఆ 1 hour లో ఎక్కడ కానీ నేను కూడా MBA చేశాను, ఇన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడో నేను కూడా వర్క్ షాపులు చూశాను. ఈ 1 hour లో ఎక్కడ కానీ కాన్సన్ట్రేషన్ ఆ 1 minute కూడా మేము గ్యాప్ తీసుకోకుండా మొత్తం 1 hour కూడా కాన్సన్ట్రేషన్తో వినగలిగినాం. ప్రతి వర్డు ప్రతిది అంత ఫోకస్ చేయడానికి కూడా మీరు చెప్పిన విధానం కావచ్చు, ఈ 1 week లో మేము విన్న ఫోకస్ కావచ్చు, 1 minute కూడా వేస్ట్ చేయకుండా పక్కకు జరగకుండా మైండ్ సెట్ కంటిన్యూ ఉంచగలిగారు సార్. దట్ ఈస్ గ్రేట్ సార్. ఎన్నో సెషన్స్ ఉంటాయి కదా, టీచర్స్ కావచ్చు, రెగ్యులర్ ఎడ్యుకేషన్లో కావచ్చు, అంత ఫోకస్డ్గా ఉండగలిగినాం సార్. నాకు వీలైనంత నేను కంటిన్యూస్ లో ఉంటాను కాబట్టి డొనేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ రెడ్డి గారు. సో ఇలా ఈ సిహెచ్డిఎఫ్సి సార్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ రెడ్డి గారు. మీరు నాకు నేరుగా పరిచయం లేదు సార్. అంటే మీరు ఆన్లైన్ లో పరిచయం, కరెక్ట్ సార్. ఒకసారి నేను సపరేట్ చేస్తుంటే కూడా మీరు మాడిఫై చేశారు అండి. మీరు కాన్సన్ట్రేషన్ సపరేట్ చేస్తున్నారు, మీరు డిఫరెంట్ గా చేస్తున్నారు, నేను చేసేది చేయకుండా అని చెప్పి చేశారు. మీరు మామూలుగా మేడం శ్రీలత మేడం గారు చెప్పిస్తుంటారు కదా, రోజు యోగా క్లాస్ చేస్తూ ఉంటారు కదా ఆన్లైన్ లో. నేను కొద్దిగా లేట్ గా లేచిన రోజు వామప్ చేస్తూ ఉంటాను అనమాట. నన్ను ఇది మీరు డిస్టర్బ్ చేస్తున్నారండి, కొద్దిగా మీరు వీడియో ఆఫ్ చేసుకుంటారు. అంటే ఐ కెనాట్ రికగ్నైజ్ ఎగ్జాక్ట్లీ చిన్న ఐకాన్స్ ఉంటాయి కదా జూమ్ లో. అవును, అది కాకపోతే ఏంటంటే ఫాలో అవుతున్నారు లేదని చెప్పాను. ఓకే, మీరు చెప్పారు నన్ను ఆ రోజు. థ్యాంక్ యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ దిస్ జీవన విద్య. ట్రై టు కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు అన్నట్టు ఈ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. అండ్ ఒక్కొక్కళ్ళ స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ అందరూ కూడా అంటే అందరిలో కామన్ థింగ్ ఏంటంటే సిన్సియర్ గా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అనమాట అందరూ. దో వీఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. అందుకనే మేము ఎవరో ఒక్కలే మొత్తం అన్ని సెషన్స్ తీసుకోకుండా షేర్ చేసుకునే సెషన్స్ తీసుకునే ఉద్దేశం కూడా అదే అనమాట. చాలా మంచిది సార్. అది అసలు ఎక్స్పెక్ట్ చేయింది మీరు. ఈ రోజు ఉద్దేశము ట్రస్ట్ నేను డిఫరెంట్ గా చూశాను. ఈ రోజు 5 రోజులు అట్లనే డిఫరెంట్ గా చూశాను. 6 రోజులు
మీరు ఈ రోజు చెప్పిన ఉద్దేశంతో పాటు ట్రస్ట్ తో చూస్తూ ఉద్దేశాన్ని ట్రస్ట్ తో చూడాలి అని అన్నారు చూడండి, క్లబ్ చేసి. ఆ మాటను నాకు ఈ రోజు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ రోజు 6 రోజులు నింది అంత క్లారిటీ రాలేదు. ఉద్దేశమే ట్రస్ట్ తో మనం చూడాలి అన్నట్టు చెప్పారు. నేను ఉద్దేశాన్ని సపరేట్ చూశాను, ఇన్ని రోజులు ట్రస్ట్ సపరేట్ గా చూశాను. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అది చాలా థ్యాంక్స్. అండ్ సంస్థకి మీరు మనీ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు, అలాగే అందరికీ షేర్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ణుప్రియ గారు, మీరు ఇందాక అన్మ్యూట్ చేసుకున్నారా అండి? అవును సార్, ప్రతి సెషన్ ఎవ్రీ డే 7 days చాలా బాగుందండి, ఎక్సలెంట్ గా ఉంది. మేము NGO నెట్వర్క్స్ లో వాటిల్లో ఉంటాం కాబట్టి నేను ఇప్పుడు ప్రెసెంట్ మా బాబుకి 2 years, సో నేను వర్క్ చేయట్లేదు. 2 years బ్యాక్ యూనిసెఫ్ ప్రాజెక్ట్ సెంటర్ ఫర్ వరల్డ్ సోలిడారిటీతో వర్క్ చేశాను. లాస్ట్ 15 years గా, అంటే 2018 వరకు 15-16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ NGO సెక్టర్ అనమాట. వి వర్క్ విత్ చైల్డ్ రైట్స్, వాటర్ శానిటేషన్, హైజీన్, ఇలాంటి అన్ని మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ మీద చాలా పనిచేసాము. సో ఇప్పుడు వరకు మీకు మా నుంచి అంటే ఇంట్లో ఉండి ఏదైనా వాలంటీర్ సపోర్ట్ గా ఏదైనా చేయగలిగితే ఫర్ ఫ్యూ డేస్, అంటే కోవిడ్ సిచ్యువేషన్ ఉంది, ఫ్యామిలీ కూడా నాట్ పర్మిటెడ్ మీ టు డూ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్ అని, అది నేను తప్పకుండా చేస్తాను. ప్లస్ మాకు నెట్వర్క్ తో ఉంటుంది కాబట్టి ఆ నెట్వర్క్ కనెక్షన్స్ లో మేము ఎంతవరకు అయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇమీడియట్ రిలేటివ్స్ ఎవరికైతే షేర్ చేయగలుగుతామో ఐ డూ మై బెస్ట్ టు ప్రమోట్ దిస్ వర్క్ షాప్. ఇట్ ఈస్ అందరికి వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రతి వాళ్ళ లైఫ్ లో ఒక మనసులో ఆలోచనలు ఎవ్రీడే ఎలా వస్తాయో దాన్ని కరెక్ట్ గా సెట్ చేసుకోవడానికి, అంటే ఆలోచన అనేది బై డిఫాల్ట్ మైండ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనని ఎలా కన్స్ట్రక్టివ్ గా చెయ్యాలి అనేది వర్క్ షాప్ కాబట్టి ఇది కూడా మన లైఫ్ లో ఒక పార్ట్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ పేరున ప్రతి ఒక్కళ్ళకి చాలా కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీమ్ అండ్ ఎక్సలెంట్ వర్క్ షాప్. వన్ షుడ్ హ్యావ్ టు అటెండ్ కంటిన్యూస్లీ అని. ఇంకా దీంట్లో ఉన్న పార్టిసిపెంట్స్ కూడా చాలా ఇన్సైట్స్ ఇచ్చారు, వాళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మేము వీఆర్ ఇంటూ, మీరన్నట్టు ఈ వర్క్ షాప్ తర్వాత నుంచే అసలైన స్టెప్ అనేది మొదలవుతుంది. ఒక అడుగు వర్క్ షాప్ తో మొదలైంది అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను, ఏంటంటే థాట్ ప్రాసెస్ లోనే ఉంది 7 days. మీరు చెప్పే ప్రతి ఒక్కదానికి ట్రయల్ అండ్ ఎర్రర్, మనం చేయగలుగుతామా, ఇది ఎంత క్లారిటీ ఉంది, ఈ క్లారిటీ ఉంది అనేది మనము ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఐఎమ్ నాట్ మచ్ ఎక్స్పీరియన్స్డ్, అంటే మీ స్టేజ్, మీ అందరు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ కూడా నేను ఇంకా చెప్పలేను. నిన్న బిందు గారితో అందరితో కొన్ని సార్లు షేర్ చేసుకున్నాను మూమెంటరీ సెషన్ బట్టి. సో ఓవరాల్ సెషన్ అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, ఐఎమ్ జస్ట్ బేబీ స్టెప్ అనమాట నాది. సో I'll continuously keep in touch with the group and want to involve more and more refresher trainings. I will take whatever extent I can possible అనేది నేను చేస్తాను సార్. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఐ విల్ టాక్ టు యూ ఇన్ గ్రూప్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణుప్రియ గారు. NGO సెక్టర్ లో మీరు పనిచేస్తున్నారు, మీ అనుభవం మాకు చాలా ఉపయోగపడుతుందండి. అండ్ మీరు సమయాన్ని ఇస్తున్నారు, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ అనమాట. వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్ సార్, ఐ రియలీ, మా కలీగ్ ఉన్నారు లక్ష్మి, తన వల్లనే నేను ఈ వర్క్ షాప్ జాయిన్ అవడం జరిగింది. ఐ రియలీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు లక్ష్మి. అంటే ఇలా రావడానికి తను నాకు అన్ని ఇంట్రెస్ట్ షేర్ చేయి అంటూ ఉంటాను. తను స్టేటస్ లో పెట్టుకోగానే నన్ను అడిగితే అవును జాయిన్ అవ్వని చెప్పారు. తన వల్లనే నేను ఇలా రాగలిగాను. తనకు కూడా ఈ వేదిక మీదే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, పర్సనల్ గా కూడా కాకుండా. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ వండర్ఫుల్. నమస్కారం అండి సుందరరాజు గారు. నమస్తే అమ్మా. లక్ష్మి గారా? లక్ష్మీ రుద్రరాజు గారు చెప్పండి అమ్మా. నమస్కారం అండి అందరికి. నమస్తే. నాకు ఈ భీమవరం రమేష్ రాజు గారు, భవానీ గారి ద్వారా నేను ఈ క్లాస్ అటెండ్ అయ్యానండి. 14th బ్యాచ్ కూడా జాయిన్ అయ్యాను. కాకపోతే ఇంకా ఎక్కువ ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాను, ట్రై చేయాలని చూస్తున్నానండి.
అది కొంచెం కాకపోతే ఇది చాలా అర్థమైందండి. నన్ను నేను తెలుసుకునే అవకాశం బాగా వచ్చింది. నేచర్ గురించి అవగాహన, సమృద్ధి గురించి అవగాహన చాలా పెరిగిందండి. అది ఇంకా నేను ఎప్పుడు కనెక్ట్ గా ఉంటాను దీనికి. కాకపోతే కొంచెం అర్థం ఇంకా పూర్తిగా నేను మాట్లాడలేకపోతున్నాను దాని గురించి అండి. కాకపోతే అన్ని విషయాలు అర్థం అవుతున్నాయండి బాగానే. చాలా చాలా ధన్యవాదాలండి అందరికీ, గ్రూప్ అందరికీ, మీ టీం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. అది అంటే మనం లైఫ్ లోకి తీసుకురాగలిగితే చాలు, దాని గురించి గొప్పగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు ఆ పాయింట్స్ ఏవైతే అర్థమైనాయో అవి మనము నిత్య జీవితంలో అనునిత్యం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దానికి మించిన, అంటే ఇందాక ఎవరో అన్నారు ఆ స్వర్గం అనేది ఇక్కడే మనము సాకారం చేసుకోవచ్చు అని, నాకు తెలిసి హనుమంత్ రెడ్డి గారు అనుకుంటా. సో అట్లా అలాంటి స్వర్గతుల్యమైనటువంటి ప్రపంచాన్ని మన చుట్టుపక్కల మనమే తయారు చేసుకోగలుగుతామండి. వండర్ఫుల్. నేను మామూలుగా గృహిణినండి, బయట ప్రపంచం తక్కువ అలవాటు. ఎప్పుడో నేను చదువుకున్నప్పుడు ఉన్న టీచర్ గారి ద్వారా రమేష్ రాజు గారు అయ్యి పరిచయం అయ్యారండి. యోగాలో జాయిన్ అయ్యాను, దాని ద్వారా మీరు పరిచయం అయ్యారండి. చాలా చాలా ధన్యవాదాలు. నైస్ అండి, వెరీ గుడ్ అండి. సారీ సార్, అమ్మ శ్రీనివాస్ గారు మీరేదో హెల్త్ గురించి ఏదో ఒకటి చేశారు వీడియో అని చెప్పారు. ఏమన్నా ఉంటే కొద్దిగా వాట్సాప్ కానీ ఏదన్నా ఉంటే హెల్ప్ చేసినట్టయితే. హెల్త్ వర్క్ షాప్స్ వీడియోస్ ఉన్నాయండి. మొత్తం ఇలాగే మనము 8 days వర్క్ షాప్స్ కండక్ట్ చేసామన్నమాట. అవన్నీ రికార్డెడ్ వీడియోస్ యూట్యూబ్ లో ఉన్నాయి. అవి అమ్మ శ్రీనివాస్ మీకు వాట్సాప్ లో పెడతాడు, తనకు ప్లేలిస్ట్ లింక్ పంపిస్తాడు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తే అవి మేము చెప్తాము. ప్రతాప్ గారు మీరు వీడియో ఆన్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంది లీవ్ అవుతున్నారు. గ్రూప్ ఫోటో తీసేద్దాం ఇప్పుడే ఫస్ట్. ఆల్రెడీ నేను 4-5 ఫోటోలు తీసాను. మళ్ళీ ఒక్కసారి అందరూ వీడియోస్ ఆన్ చేస్తే నేను తీస్తానండి. ప్రతాప్ గారు చెప్పండి సార్. అది టచ్ చేస్తుంటే స్టార్ట్ వీడియో, అది హోస్ట్ యాజ్ డిస్కనెక్టెడ్ అని చెప్పి వస్తుందండి. అవునా, మీరు ఒక్కసారి లాగౌట్ చేసి లాగిన్ చేయండి. ఫుల్ మీటింగ్ లాగౌట్ చేయాలా? లేదు, అవసరం లేదు సార్. ఇప్పుడు చూడమన్నాను సార్. ఇప్పుడు చేయండి ప్రతాప్ గారు. కనబడుతుందండి మీరు, కనబడుతున్నారు. అందరూ చక్కగా వీడియో ఆన్ చేశారండి. ఒక్కసారి స్మైల్ ఇవ్వండి, ఫోటో తీస్తాను. వెరీ నైస్, వెరీ నైస్. మళ్ళీ ఫోటో అండి. ఇంకా కొంతమంది మాధవర్ గారు, ఎస్ అలాగే ఉండండి. ఆఫ్ చేయదు వీడియో. నవ్వండి ఒకసారి, అందరూ నవ్వండి. వెరీ నైస్. మా హరి గారు కూడా కనబడుతున్నారు. హరి గారు, గిరి గారు అందరూ కనబడుతున్నారు వీడియోలో అని మీరు అందరూ గమనించవచ్చు. మా ఫౌండర్ మెంబర్స్ అందరూ కూడా. బాలా గారు ఉన్నారు వీడియోలో, శ్రీనివాస్ ఉన్నాడు. హరి గారు మీరేమైనా చెప్తారా? గిరి గారు? హ్యాపీ అండి, వెరీ హ్యాపీ అండి. ఏం లేదు, నథింగ్. చెప్పాల్సిందంతా మీరు చెప్పేసారు, ఇక మేమేముంటుందండి. సో అదే ఎండ్ ఆఫ్ ద డే బేసిక్ గా మన జర్నీ స్టార్ట్స్ నౌ. సో అందరి కోఆపరేషన్, అందరి సహకారం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చిన్నది ఏంటంటే అండి, సండే వీక్లీ రిఫ్రెషర్ ఉంటుంది 7 to 8:30. నా నెంబర్ అందరు నోట్ చేసుకుంటే మీకు ఎక్కడ అప్డేట్స్ రాకపోయినా నా నెంబర్కి మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఏదైనా పొరపాటున ఎక్కడైనా మిస్ అయినా, గ్రూప్ లో చూడకపోయినా నేను బ్రాడ్కాస్టింగ్ లో యాడ్ చేసి మీకు పెడతాను. సో నా నెంబర్ మీ అందరూ ఒకేలా షేర్ చేసుకుంటే మంచిది. అఫ్ కోర్స్ లేదు గ్రూప్స్ లో ఉన్నా ఓకే, మీ కన్వీనియంట్ అండి, మీకు ఎలా వీలైతే అలాగా. నేను రేపటి నుంచి మీకు అన్ని కూడా అప్డేట్స్ అన్ని యాడ్ చేస్తాం. ఈ రోజు గ్రూప్ లో ఇంకొన్ని మన ఈమెయిల్స్ అవి చేయాల్సిన చిన్న చిన్న పనులు చెప్పి పెడతాను. అవి అంటే టు స్టే కనెక్టెడ్, మనం మళ్ళీ కనెక్ట్ అయినడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ కూడా జస్ట్ ఇప్పుడు ఎలా అయితే చెప్పారో అలా చిన్న వీడియో, ఒక 2-3 minutes వీడియో కానీ ఆడియో కానీ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ అది తీసి పంపిస్తే దట్ విల్ బి కెప్ట్ ఇన్ అవర్ బిబ్లియోగ్రఫీలో, మా లైబ్రరీలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు ఇంకా మోటివేషనల్ గా అనిపిస్తుంది. సో దట్ యూ కెన్ డూ అండి. ఎందుకంటే చాలా మంది అంటే కొంతమంది ఎక్స్ప్రెస్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు. సార్ ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు ఏమవుతారంటే దే విల్ బికమ్ ద మోటివేటర్స్. చేంజ్ ఏజెంట్స్ కావాలి కదండి. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్న సెషన్ నలుగురు వచ్చి అటెండ్ అవ్వాలంటే మీలాగా మీకు ఎవరు చెప్పారు, అందరికీ అలా అందరూ ఫోన్లు చేసి చెప్పలేకపోవచ్చు. సో మీ వీడియో చూసి ఓహో, ఆల్రెడీ మీకు అంతకుముందు ఫీడ్బ్యాక్ వీడియోని ఒక చిన్నది ఇచ్చాను రిజిస్టర్ చేసేటప్పుడు. చూస్తే ఓహో డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ లోంచి జనాలు వస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇవి మనకు కూడా ఏమన్నా ఉపయోగపడొచ్చులే అనే భావంతో చేరుతారు. చేరిన తర్వాత ఉపయోగపడుతుందా లేదా అనేది దే విల్ డిసైడ్.
సో అక్కడ దాకా రావడానికి, గుర్రాన్ని నీటి దాకా తీసుకురావడానికి మీలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా చాలా యూజ్ అవుతాయండి. అంటే మేము ఎప్పుడు చెప్పినా సేమ్ శ్రీనివాస్ ఇదే మెసేజ్ పెడతారు, సుందర్రాజ్ ఇదే పెడతారు అనిపిస్తుంది. బట్ ఇఫ్ మీరు యాజ్ ఏ పార్టిసిపెంట్ మీ వ్యూ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా సార్, చాలా క్లియర్ గా ఉంటుంది. అందువల్ల మీరు ఎవరైతే వీలైతే వాళ్ళు 2 minutes కానీ 3 minutes కానీ వీడియో, సెల్ఫీ వీడియో అయినా ఓకే అండి, అలా చేసి మీ వ్యూస్ పెడితే మంచిదండి, ఉపయోగపడుతుంది, సంస్థకి ఇన్స్పైర్ చేయడానికి ఉపయోగపడుతుంది. రేపు ఒక్కరోజు మనం సెలవు తీసుకుని ఎల్లుండి నుంచి మళ్ళా మనం స్టార్ట్ చేద్దామండి. ఎల్లుండి పొద్దున్నే 7ంటికి మనందరం కూడా కలుద్దాము. శ్రీకాంత్ గారు మీకు కాంటాక్ట్ అడిగారు హనుమంత్ రెడ్డి గారు. ప్రతాప్ గారు మీరేం చెప్తున్నారండి? No, I want your permission to sing one song about the day. Sure, sir. Sure, sir. Can I sing? You don't mind? Sure, తప్పకుండా సార్. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, సిహెచ్డిహెచ్సి మెంబర్స్ అందరూ కలిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, నింగిలోని దేవతలంతా ఆశీర్వాదం సిహెచ్డిసికి తెలిపిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ అండి, ఎంత అద్భుతంగా పాడారు అండ్ అందులో చక్కగా సిహెచ్డిహెచ్సికి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఆశీర్వాదం ఉండాలి సార్, దేవతల ఆశీర్వాదం ముందు మీరే కాబట్టి మా అందరినీ ఈ విధంగా చేస్తున్నా అంటే ఇది రియల్లీ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ప్రోగ్రామ్. చాలా బాగుంది సార్ మీ గొంతు. వీలైతే ప్రోగ్రామ్ సార్, మీరు ఒక సిహెచ్డిసి మీద ఒక పాట రాయండి సార్, బాగుంది. ఓకే సార్, రాస్తాను డెఫినెట్లీ రాసి పాడి రికార్డ్ చేసి మా అందరికి పంపించండి సార్. షూర్ సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. థ్యాంక్ యూ సార్. సార్ శ్రీనివాస్ గారు. చెప్పండి సార్. గణేష్ గారు. ఏం లేదు సార్, మనకి మన కేసు వాలంటీరింగ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటండి? నేను మీకు లింక్ పంపిస్తాను. వాలంటీర్ గా కావాలంటే మనకు చాలా అవసరం అండి, వాలంటీర్స్ వాళ్ళకి అవసరం. దీన్ని మరీ ఫాస్ట్ గా అందరికి అందించాలి అంటే ఖచ్చితంగా వీ నీడ్ మోర్ అండ్ మోర్ వాలంటీర్స్. అండ్ దీన్ని అర్థం చేసుకుని, దీని విలువను అర్థం చేసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటే అంత బాగా ఫాస్ట్ గా అందుతుంది. సో శ్రీనివాస్ మీ నెంబర్ తీసుకుని మీకు కాంటాక్ట్ చేస్తాడు. మీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే అందులో మీ సమయాన్ని మాకు ఇస్తే దట్ విల్ బి ఎ గ్రేట్ కంట్రిబ్యూషన్ అండి. మీరు మ్యూట్ లో ఉన్నారండి. గణేష్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. సుందరరాజు గారు, నేను కూడా వైజాగ్ నుంచే. యాక్చువల్ ఏంటంటే మేము మంత్లీ మేము గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళి సాటర్డే టైమ్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం అన్నమాట. వండర్ఫుల్. అది నెక్స్ట్ అంటే విలేజెస్ ఫార్మర్స్ తో ఇంటరాక్ట్ చేస్తుంటాము. సో నేచురల్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేస్తామండి. సో ఏంటంటే ఈ యాక్టివిటీస్ ఇది కంపల్సరీ మనకు కావాలి. హ్యూమన్ వాల్యూస్ అనేది చాలా మిస్సింగ్ అయింది ఎవ్రీ స్టేజ్ లో, అక్రాస్ ద జనరేషన్స్, అక్రాస్ ద స్టేజెస్ అండి. అంటే వయసులో అందరికి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మా జనరేషన్ బాగా మిస్ అయ్యామండి. సో కాబట్టి అది మళ్ళీ రీఎన్కరేజ్ చేయడానికి మంత్లీ 1 day వరకు, అంటే 1 to 2 days, అంటే ఎవ్రీ సాటర్డే ఇవ్వడానికి రెడీ. సో ఈ యాక్టివిటీని 10 మంది తీసుకుపోవాలా, దానికి కావాల్సిన నా టైం అయితే నేను ఇవ్వగలను. షూర్ సార్, ఖచ్చితంగా మాకు చాలా విషయాల్లో కావాలి సార్, ముఖ్యంగా వీడియో ఎడిటింగ్, పోస్టర్ డిజైనింగ్, ఏ విధంగా సార్. ఓకే సార్, మనందరం వైజాగ్ లో ఫిజికల్ గా కలుద్దామండి. రీసెంట్ గా హైదరాబాద్ లో మేము మీటింగ్ పెట్టుకున్నాము, అలాగే విశాఖపట్నంలో, వరంగల్లో అన్ని చోట్ల ఇది ఫిజికల్ మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. సుందర్ సార్, క్లోజ్ చేద్దామా సార్? క్లోజ్ చేద్దాము, మళ్ళా మనం ఎల్లుండి కలుద్దామండి. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. క్లోజ్ చేసే ముందు ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు శ్రీనివాస్ నీకు.
సార్ ఇది అందరూ సార్ టీమ్, నేను ముందున్నాను కాబట్టి నా పేరు అందరూ మాట్లాడతారు కానీ బట్ యాక్చువల్ గా అంటే నేను ఎప్పుడు అందరికి చెప్తూ ఉంటాను, మీరు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మాకు సార్ వాళ్ళు చెప్తూ ఉంటారు, అందరూ అప్పుడు చెప్తూ ఉంటా కార్యకర్తలు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళు కింద లేకపోతే ఎవరేం పని చేయలేరు. అందుకు ప్రత్యేకంగా నీకు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలాగా అంటే యాక్చువల్ గా ఆ సేలవాళ్ళు నేను కప్పించుకుంటాను సార్, పని చేసేది వెనక వీళ్ళంతా సార్. లేదు శ్రీనివాస్ గారు గొప్పదనం ఏంటంటే ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలో పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటారు, అది వారి లీడర్షిప్ క్వాలిటీస్. అంత సక్సెస్ఫుల్ గా ఎంతో మంది యూత్ ని ప్రేరేపించి 12 సంవత్సరాలుగా ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నారు శ్రీనివాస్. అండ్ మా అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ కొంచెం స్లంబర్ లోకి వెళ్ళినా వెంటనే తట్టి మేల్కొల్పి మళ్ళీ ముందుకు దోస్తుంటాడు అనమాట అందరు. నేను సో థ్యాంక్ఫుల్ టు హిమ్ శ్రీనివాస్. యా, నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.